ఓకే. సో రికార్డ్ అవుతుంది అనుకుంటున్నాను. రైట్. ఓకే గైస్, వెల్కమ్ టు ఫోరెక్స్ ట్రేడర్ తెలుగు. ఈ స్ట్రీమ్ యూట్యూబ్ లో చేసేవాడిని, బట్ అది సెర్చ్ చేయడం సో ఈరోజు చాలా కష్టం ఉంది, యూట్యూబ్ సపోర్ట్ చేయట్లేదు. సో ఈరోజు టెలిగ్రామ్ లోనే మన లైవ్ స్ట్రీమ్ కంటిన్యూ చేద్దాం. అండ్ చాలా రోజుల తర్వాత నేను లైవ్ స్ట్రీమ్ చేస్తున్నాను. సో నా హెల్త్ కొద్దిగా బాగాలేదు, సో దానివల్ల నేను లైవ్ స్ట్రీమ్స్ చేయలేకపోయాను. బట్ ఈ రోజు నుంచి కంటిన్యూస్ గా లైవ్ స్ట్రీమ్స్ చేయడానికి చూస్తాను. సో ఒక్కసారి ఫ్రెష్ గా అనాలిసిస్ స్టార్ట్ చేద్దాం. ఒక నిమిషం, వాయిస్ క్లియర్ గా ఉంది కదా? లాస్ట్ టైం కూడా అనాలిసిస్ చేసిన తర్వాత వాయిస్ రాలేదన్నారు. వాయిస్ వస్తుంది కదా? అంత క్లియరా? Yes, bro. క్లియర్ బ్రో. ఓకే. సో ఇంకా అనాలిసిస్ డైలీ టైం ఫ్రేమ్ చూస్తే మనకి ఇప్పుడే బేరిష్ గా టర్న్ అయింది. ఆల్రెడీ అనాలిసిస్ చేశాను యూట్యూబ్ లో, మళ్ళీ ఒకసారి బ్రేక్. సో ప్రీవియస్ క్యాండిల్ లోన్ బ్రేక్ చేసింది 4 hours. సో పక్కన చూస్తే చాలా మంచి విక్ ఫిల్ ఉంది, 140 పిప్స్ ఉంది. ఇంకా 1 hour లో చూసినా సరే క్లీన్ రేంజ్. సో మళ్ళీ చెప్తున్నాను మీ అందరికి, క్లీన్ రేంజెస్ చాలా చాలా ఇంపార్టెంట్. స్పెషల్లీ మీరు ఏ స్ట్రాటజీ యూస్ చేస్తున్నారో నాకు తెలియదు, బట్ నేను చెప్పిన యూట్యూబ్ వీడియోస్ చూసి నా లైవ్ స్ట్రీమ్స్ మీరు ఫాలో అవుతూ ఉండి నేను పెట్టిన వీడియోస్ అన్ని మీరు చూస్తూ ఉంటే మీకు పవర్ ఆఫ్ క్లీన్ రేంజ్ గురించి తెలిసే ఉంటుంది. అంటే క్లీన్ రేంజ్ ఉంటే పక్కన మనకి ఆ ట్రేడ్ విన్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ. మీరు ఏ స్ట్రాటజీ యూస్ చేసినా సరే ఈ కాన్సెప్ట్ యాడ్ చేసుకోండి. అంటే మీరు లైక్ అదర్ టెక్నికల్ ఇండికేటర్స్ తో కానీ ఏమన్నా సమ్ అదర్ కాన్సెప్ట్స్ యూస్ చేసినా సరే ఈ క్లీన్ రేంజ్ అన్న కాన్సెప్ట్ మీ స్ట్రాటజీకి యాడ్ చేసుకొని మీకు చాలా ఎడ్జ్ పెరుగుతుంది. సో ఇంకా 30 minutes చూస్తే ఇక్కడ మనకి మోస్ట్ రీసెంట్ సపోర్ట్ ఉంది. మీరు ఈ రోజు నా డైలీ లైవ్ స్ట్రీమ్ చూసుంటే, అదే డైలీ అనాలిసిస్ వీడియో చూసుంటే నేను ప్లాన్ చేశాను కిందని కానీ క్యాండిల్ క్లోజ్ అయితే మనం సెల్ చేయొచ్చు. సో పక్కన క్లీన్ రేంజ్ ఉందని. కానీ సమ్ టైమ్స్ ఏంటంటే మనం అనుకున్నట్టే వెళ్తుంది మార్కెట్, క్లీన్ రేంజ్ ఉంటుంది, క్లీన్ గా వెళ్తుంది, కానీ ట్రేడింగ్ ఆపర్చునిటీ ఇవ్వదు. అంటే లైక్ క్యాండిల్ మనం అనుకున్న డైరెక్షన్, అంటే లైక్ ఇక్కడ బ్రేక్అవుట్ గురించి వెయిట్ చేస్తాం, తర్వాత క్యాండిల్ టాపిక్ గురించి వెయిట్ చేస్తాం, కానీ ఇక్కడ టాపిక్ ఫామ్ చేయకుండా కిందకి వెళ్తుంది. ఇంకా సమ్ టైమ్స్ ఓకే, బట్ ఇక్కడ హ్యాపీ థింగ్ ఏంటంటే మనం అనుకున్నట్టు ప్లే అయింది, మార్కెట్ లో మనం అనుకున్నట్టు వెళ్ళేది, కానీ ఇక్కడ సెటప్ ఇవ్వలేదు. బట్ సెటప్స్ అనేవి ప్రతిసారి ఇవ్వాలని లేదు, సమ్ టైమ్స్ మనకు ఉందో ట్రేడ్స్ అనేవి జస్ట్ యాక్సెప్ట్ చేయాలంటే. ఇంక ఇక్కడ రెసిస్టెన్స్ విషయానికి వస్తే ఇది మనకి మోస్ట్ రీసెంట్ రెసిస్టెన్స్. సో ఇప్పుడంటే యాజ్ ఆఫ్ నౌ నేను చూసేది గోల్డ్ అంటే మాత్రం ఒక పుల్ బ్యాక్ గురించి వెయిట్ చేయడం చాలా బెటర్. ఆల్రెడీ లెవెల్ ని బ్రేక్ చేసి, అంటే ఒక సపోర్ట్ ని బ్రేక్ చేసి చాలా దూరంగా క్లోజ్ అయింది. సో మీలో చాలా మంది చేసే పెద్ద తప్పు ఏంటంటే ట్రేడ్స్ తీసుకునేటప్పుడు లెవెల్స్ కి దగ్గరగా క్లోజ్ అయినప్పుడు మాత్రమే తీసుకోండి, ఇక్కడ బ్రేక్అవుట్స్ కూడా తీసుకున్నప్పుడు. సో అంతేకాని లెవెల్స్ దూరంగా, అంటే సపోర్ట్ ఆర్ రెసిస్టెన్స్ కి ఇంత దూరంగా క్లోజ్ అయినప్పుడు ఇలాంటి దగ్గర బయర్ సెల్ చేస్తారు. అది రెసిస్టెన్స్ అన్న సపోర్ట్ అన్నా సరే మీకు ఎంత దగ్గరగా క్లోజ్ అయినప్పుడు ట్రేడ్ చేస్తే అంత విన్నింగ్ ప్రాబిలిటీ ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే ఇది చాలా దగ్గర క్లోజ్ అయింది, ఇక్కడ ఓకే మంచి టాపిక్ కేసు ఉంటే మనం ఇక్కడ సెల్ చేసేవాళ్ళం. బట్ ఇదే క్యాండిల్ ఇక్కడెక్కడ క్లోజ్ అయి ఉంటే, ఇక్కడెక్కడ క్లోజ్ అయి ఉంటే ఇలాంటి ట్రేడ్ మనం తీసుకోకూడదు. ఇలాంటి దగ్గర మీరు ఏం చేయాలంటే పుల్ బ్యాక్ ఎంట్రీ గురించి వెయిట్ చేయాలి. సో పుల్ బ్యాక్ గురించి మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఇలా పుల్ బ్యాక్ ఇచ్చి ఇక్కడ రెసిస్టెన్స్ ఫామ్ చేసిన తర్వాత సెల్లింగ్ చూస్తే అది బెటర్ ఆప్షన్. సో ఈ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి, ఇది కూడా మీకు విన్నింగ్ ఎడ్జ్ పెరుగుతుంది, ప్రాబిలిటీ ఆఫ్ విన్నింగ్ మీ వైపు ఎక్కువగా ఉంటుంది. సో ఇప్పుడంటే మాత్రం నేను చూసే సింపుల్, పుల్ బ్యాక్ ఇచ్చి ఒక రెసిస్టెన్స్ ఫామ్ చేస్తే సెల్లింగ్ చూస్తాను, పక్కన చాలా మంచి రేంజ్ ఉంది. సో ఇది గోల్డ్ అనాలిసిస్. ఇంక జేజే విషయానికి వస్తే జేజే కూడా ఇక్కడ ప్లాన్ చేసాం మనం, కానీ క్యాండిల్ కింద క్లోజ్ అవ్వలేదు, చాలా ఇంపల్సివ్ గా వెళ్ళిపోయింది. ఇక్కడ చూస్తే స్టాప్ లాస్ 11 పిప్స్, సో 14 పిప్స్ వెళ్ళింది. ఎగ్జాక్ట్ గా మీరు లైవ్ స్ట్రీమ్ డైలీ అనాలిసిస్ వీడియో చూసుంటే నేను చెప్పాను, సో ఈ లెవెల్ రిజెక్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఒకవేళ కానీ మీరు ఇక్కడ సెల్ చేస్తే మాత్రం మీరు ఈ పాయింట్ దగ్గర స్టాప్ లాస్ బ్రేక్ ఏం తీసుకురావాలని చెప్పాను. సో వీడియో యూట్యూబ్ మన ఛానల్ పిన్డ్ మెసేజ్ చెక్ చేయండి, ఒక పిన్ చేశాను. సో ఆ వీడియో గురించి మాట్లాడుతున్నాను, డైలీ అనాలిసిస్ వీడియో ఈ రోజు మార్నింగ్ అప్లోడ్ చేశాను. సో అంటే సమ్ టైమ్స్ మనం ఇంపల్స్ ఎంట్రీస్ అనేవి ప్లాన్ చేయకపోతే దేని గురించి మీరు ఆలోచించవసరం లేదు. ఒకవేళ ప్లాన్ చేస్తుంటే మాత్రం ఇంపల్స్ ఎంట్రీస్ లో మన ఇనిషియల్ టార్గెట్ వచ్చి 1:1 మాత్రమే. ఇంపల్స్ ఎంట్రీస్ వెరీ రిస్కీ అండ్ ఆల్రెడీ మనకి ఎటువంటి కన్ఫర్మేషన్ లేకుండా తీసుకుంటాం కాబట్టి ఇన్ ద నేమ్ ఆఫ్ యాంటిసిపేషన్ ఆఫ్ వాల్యూమ్. సో వాల్యూమ్ ని యాంటిసిపేట్ చేసి తీసుకుంటాం, అంటే మనం ఎక్స్పెక్ట్ చేస్తాం కాబట్టి విన్నింగ్ ప్రాబిలిటీ తక్కువగా ఉంటుంది. మీరు ఎఫిషియెంట్ గా రిస్క్ మేనేజ్ చేయగలరు అంటే మాత్రమే ఇంపల్స్ ఎంట్రీస్ తీసుకోండి, లేదు అంటే మాత్రం అబ్జర్వేషన్ లో పెట్టండి, ఎప్పుడు వర్క్ అవుతున్నాయి, ఏ టైమ్స్ లో వర్క్ అవుతున్నాయి. సో అవన్నీ ఇంపల్స్ ఎంట్రీస్ ఎప్పుడు వర్క్ అవుతాయి అనేది మీకు చాలా సార్లు చెప్పాను నేను. పక్కన క్లీన్ రేంజెస్ ఉండాలి, ఎలాంటి విక్స్ ఉండకూడదు. మనకి పక్కన క్లీన్ గా ఉంటే ఇంపల్స్ ఎంట్రీ కూడా మీరు తీసుకున్నది వర్క్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ. సో అలా కొన్ని పాయింట్స్ నేను చాలా సార్లు చెప్పాను.
సో అది మన యూట్యూబ్ లైవ్ స్ట్రీమ్స్ మీద చూసినా లేదంటే టెంపుల్ సెంటర్ మీద ఒక వీడియో ఉంటుంది మన యూట్యూబ్ ఛానల్లో. సో అవి చూసినా సరే మీకు తెలుస్తుంది. ఇప్పుడు యాజ్ ఆఫ్ నో నేను జీజేలో చూసేది ఏంటంటే చాలా టఫ్ ప్రైస్ యాక్షన్. ఎక్కడ కానీ ఒక సపోర్ట్ కానీ ఫామ్ అయితే, అంటే లైక్ ఈ క్యాండిల్ కానీ అలా బుల్లిష్ గా క్లోజ్ అయితే ఇది నేను సపోర్ట్ కింద తీసుకుంటాను. సో సేమ్ గోల్డ్ లాగే ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఫామ్ చేస్తే సెల్లింగ్ చూస్తాను. ఎందుకంటే ఈ లోపు ప్లేన్ మార్కెట్ స్ట్రక్చర్ ఫామ్ చేస్తుంది కాబట్టి బుల్లిష్ క్యాండిల్స్ తో ఈ ఏరియా దగ్గర ఏమన్నా రెసిస్టెన్స్ ఫామ్ చేస్తే సెల్లింగ్ అని చూస్తాను. సో యాజ్ ఆఫ్ నా అంటే ఎటువంటి ట్రేడింగ్ ఆపర్చునిటీస్ లేవు. సో మార్కెట్ స్ట్రక్చర్ ఫామ్ చేయాలి. సో ఇప్పటికంటే మాత్రం మనకి జీజే కూడా ఎటువంటి ఆపర్చునిటీస్ లేవు. గోల్డ్ కూడా మనం అనుకున్న డైరెక్షన్ లో వెళ్తుంది. బట్ మన బ్యాడ్ లెక్ ఇక్కడ సెటప్ ఏం ఫామ్ అవ్వలేదు. ఇది టాప్ బుక్ కేసు ఉంటే బాగుంది. చాలా మంది తీసుకున్నాం. మంచి టెక్స్ట్ బుక్ సెటప్ బ్రేక్అవుట్ అంటే వచ్చిన. ఓకే, సో మనం ఏం చేయలేం. అమేజింగ్ అమేజింగ్ మూవ్. నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటంటే ఈ రేంజ్ మొత్తం ఫిల్ చేస్తుందని చూస్తున్నాను. పక్కన క్లీన్ రేంజ్ ఉంది. సో క్లీన్ గా ఫిల్ చేసే అవకాశాలు. రైట్, ఈసారి మీకున్న డౌట్స్ అడగొచ్చు. 1 by 1 ప్రతి డౌట్ కి ప్రతి క్వశ్చన్ కి ఆన్సర్ చేస్తాను. సో మీరు మైక్ యాక్సెస్ ఉంది మీకు. క్వశ్చన్స్ అన్న అడగొచ్చు, లేదంటే గ్రూప్ లో టైప్ చేసిన సరే నేను చదివి ఆన్సర్ చేస్తాను. ఓకే, సో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా అనాలిసిస్ లో కానీ మన వీడియోస్ లో కానీ? సో చైతన్య, ఇప్పుడు గోల్డ్ పుల్ బ్యాక్ వెయిట్ చేయాలా? పుల్ బ్యాక్ కోసము ఆబ్వియస్లీ చాలా ఫాలో అయింది కదా. అవును, ఇక్కడ చాలా హెవీగా ఫాలో అయింది. అలాంటి టైంలో పుల్ బ్యాక్ ఇస్తేనే మనకి మంచి ఛాన్సెస్ ఇక్కడ ఓకే విన్నింగ్ ప్రాబిలిటీ ఎక్కువ ఉంటుంది. సో లేదు అంటే మీరు ఇక్కడ ఒకవేళ సపోర్ట్ కానీ ఫామ్ చేస్తాయి, లైక్ ఇలా సపోర్ట్ కానీ ఫామ్ చేస్తే లెవెల్స్ చేంజ్ అవుతాయి కాబట్టి అప్పుడు బయింగ్ చూడొచ్చు. బట్ ఇంకా ఇక్కడ ఎటువంటి కన్ఫర్మేషన్ లేదు కాబట్టి మనకి పుల్ బ్యాక్ ఎంట్రీ గురించి చూడడమే బెటర్ ఆప్షన్. అండ్ పక్కన కూడా క్లీన్ రేంజ్ ఉంది. మనకి చూస్తే కరెంట్ స్వింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. కరెంట్ స్వింగ్ కూడా మనకి డౌన్ సైడ్ మూవ్ అవుతుంది. సో కాబట్టి పుల్ బ్యాక్ గురించి చూస్తేనే విన్నింగ్ ప్రాబిలిటీ ఎక్కువ ఒకవేళ సెటప్ కానీ ఫామ్ అయితే. ఓకే, అండ్ ఈ రోజు మార్నింగ్ ట్రేడ్ మీకు అందరికి అర్థమైందా? ఒకసారి మార్నింగ్ ట్రేడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ మార్నింగ్ నేను అనాలిసిస్ లో కూడా చెప్పాను. సో ఈ పాయింట్ గుర్తు పెట్టుకోండి. ఎప్పుడన్నా సరే మనకి వన్స్ ఒక బుల్లిష్ క్యాండిల్ ప్రీవియస్ క్యాండిల్ లోని కానీ బ్రేక్ చేసి కానీ ప్రీవియస్ క్యాండిల్ హైని బ్రేక్ చేస్తే మాత్రం అది అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ చాలా ఎక్కువ. సో ఇది మీకు స్పెషల్లీ మెంటర్షిప్ వాళ్ళకి చాలా హెవీగా క్లాస్ తీసుకున్నాను దీని మీద, మల్టిపుల్ ఎగ్జాంపుల్స్ కూడా తీసుకుని. సో ఇక్కడ మీరు చూస్తే మార్నింగ్ ట్రేడ్ బ్రేక్అవుట్ ఎంట్రీ 30 minutes లో చాలా క్లీన్ గా బ్రేక్అవుట్ ఇచ్చింది. క్యాండిల్ చాలా అంటే రెసిస్టెన్స్ మీద క్లోజ్ అయింది. పక్కన కూడా చాలా మంచి రేంజ్. ఇక్కడ 15 minutes లో చూస్తే చాలా స్ట్రాంగ్ బుల్లిష్ క్లోజ్. సో ఈ అంటే వన్స్ నేను ఈ టైంకి అసలు ట్రేడింగ్ చేయను 8:15 కట్ అని, బట్ క్యాండిల్స్ చూసిన తర్వాత ఫస్ట్ నాకు అనిపించింది ఏంటంటే ఇక్కడ ట్రిగర్ అయింది పక్కన క్లీన్ రేంజ్. ఇంకా క్లీన్ రేంజ్ ఉంటే మనం ట్రేడ్ 50% విన్ అయిపోయినట్టే. ఇంకా తర్వాత వచ్చి 30 minutes లో లోన్ బ్రేక్ చేసిన తర్వాత ఇది బుల్లిష్ గా ఫ్లిప్ అయింది. ఈ లోన్ బ్రేక్ చేసి బుల్లిష్ గా ఫ్లిప్ అయి ప్రీవియస్ క్యాండిల్ హైని బ్రేక్ చేసింది. ఇంకా అక్కడే నాకు సిచ్యువేషన్ అర్థమైపోయింది. ఓకే, ఇంక ఇది ట్రేడ్ విన్ అయ్యే పాసిబిలిటీ చాలా ఎక్కువ. అప్పుడు వెంటనే ఈ క్యాండిల్ బుల్లిష్ గా క్లోజ్ అయిన తర్వాత నేను ఈ ఏరియా దగ్గర ఎంటర్ అయ్యాను. ఇది బాటమ్ కేసే టైంలో నేను ఎంటర్ అయ్యాను. ఎందుకంటే మనకి ప్రీవియస్ క్యాండిల్ చాలా స్ట్రాంగ్ కన్ఫర్మేషన్ అంటే 30 minutes కన్ఫర్మేషన్ ఇచ్చింది. అంటే స్టాప్ లాస్ చాలా తక్కువ. ఇక్కడ చూస్తే మనకి టార్గెట్ చాలా ఎక్కువ. స్పెషల్లీ రేంజ్ చూసారా ఎంత ఉందో, 80 pips ఉంది. సో అందుకు నేను ఇక్కడ ట్రేడ్ తీసుకోవడం జరిగింది. మరి ఇక్కడ టాప్ విక్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే టాప్ విక్ లేకుండా క్యాండిల్ క్లోజ్ అయింది కదా, మరి మీరు ఎందుకు ట్రేడ్ క్లోజ్ చేయలేదంటే ఇక్కడ టాప్ విక్ లేకుండా క్యాండిల్ క్లోజ్ అయ్యే టైంకి నా స్టాప్ లాస్ నేను బ్రేక్ ఏమైనా తీసుకొస్తాను. సో నా స్టాప్ లాస్ బ్రేక్ ఏమైనా దగ్గర ఉంది. సో అందుకు నేను హోల్డ్ చేశాను ఈ ట్రేడ్. ఎప్పుడైనా సరే 15 minutes అన్నా 30 minutes అయినా సరే టాప్ విక్ లేకుండా కానీ క్లోజ్ అయితే మీరు స్టాప్ లాస్ బ్రేక్ ఈవెన్ కన్నా తీసుకురావాలి, లేదంటే ప్రీవియస్ క్యాండిల్ లోస్ కన్నా ట్రైల్ చేసుకుంటూ రావాలి. సో ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో ఇది ఎగ్జాక్ట్ గా నేను అనుకున్నట్టే మోయింది. చాలా హెవీగా వెళ్ళింది. అమేజింగ్ ట్రేడ్. మొత్తం సపోర్ట్ చేసి 30 minutes 1 అండ్ 15 minutes కూడా. క్లీన్ రేంజ్ ఇంపార్టెంట్. సో ఇక్కడ మీరు క్లీన్ రేంజ్ మీద ఫోకస్ చేస్తే ఈజీగా ట్రేడ్స్ విన్ అవ్వచ్చు. మార్నింగ్ ట్రేడ్ మీద ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? మార్నింగ్ ఏషియన్ సెషన్. సో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. అంటే ఈ రోజు మనకి యూఎస్టీ బ్యాంక్ హాలిడే ఒకటి ఉంది. అంటే ఎన్వై సెషన్ లో పెద్దగా వాల్యూమ్ ఉండకపోవచ్చు. సో జాగ్రత్తగా కొంచెం అంటే ఎన్వై సెషన్ అవాయిడ్ చేసినా తప్పలేదు ఈ రోజు. అంటే కెనడియన్ పేర్స్ కూడా హాలిడే ఉంది ఈరోజు.
ఇది హై ఇంపాక్ట్ న్యూస్ వచ్చి బ్యాంక్ ఆఫ్ ఆస్ట్రేలియా దగ్గర నుంచి ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్స్ ఉన్నాయి. సో 25 బేసిస్ పాయింట్స్ రేట్ కట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో ఆస్ట్రేలియన్ డాలర్ లో ఎవరైనా ట్రేడ్ చేసేలా ఉంటే రేపు మాత్రం కొంచెం కేర్ఫుల్ గా ఉండండి. 9 AM చాలా హ్యూజ్ వాల్యూమ్ ఉంటుంది అండ్ స్పెషల్లీ వాలిటాలిటీ ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడైనా సరే మనకి ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్స్ కానీ ఏమైనా సెంట్రల్ బ్యాంక్ స్పీకర్స్ మాట్లాడినా లేదంటే ఇంట్రెస్ట్ రేట్స్ హైక్ చేయడం లేదా డిక్రీస్ చేయడం అలాంటివి చేసినప్పుడు అక్కడ వాల్యూమ్ పక్కన పెడితే వాలిటాలిటీ ఎక్కువగా ఉంటుంది. సో వాల్యూమ్ కి వాలిటాలిటీకి డిఫరెన్స్ ఏంటంటే వాల్యూమ్ అనేది ఒక డైరెక్షన్ లో క్లియర్ గా మార్కెట్ ని తీసుకెళ్తుంది, అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ. వాలిటాలిటీ అలా కాదు, జిగ్జాగ్, ఇంకా ఒకే దగ్గర పైకి కిందికి వెళ్తూ ఉంటుంది. కొంచెం కేర్ఫుల్ గా రేపు చూసుకోండి 9 AM. ఇంకా పౌండ్ కూడా నెంబర్స్ ఉన్నాయి 12:30కి. ఈ రోజు అంటే ఎటువంటి హై ఇంపాక్ట్ న్యూస్ లేదు, రేపే న్యూస్ మొత్తం. రైట్, హలో. చెప్పండి. ఇప్పుడు వచ్చి 800 FX లో లీవరేజ్ తగ్గించాడు కదా ఇప్పుడు. నాకు మీ వాయిస్ వినిపించట్లేదు. హలో. మాట్లాడగలరా? ఇప్పుడు వినపడుతుందా బ్రో? ఇప్పుడు చెప్పండి. బ్రో అది 500 FX లో లివరేజ్ తగ్గించాడు కదా, అవును. దానివల్ల ఛాలెంజ్ అకౌంట్లు కొంచెం ఎక్కువ రిస్క్ తీసుకొని ఫాస్ట్ గా పాస్ అవటం కానీ ఫాస్ట్ గా లూజ్ అవటం కానీ అవ్వాలంటే కొంచెం కష్టంగా ఉంది కదా. ఇక్కడ ఒక్క విషయం, లేవరేజ్ తగ్గించారంటే అది స్పెషల్లీ ఇంపాక్ట్ చేసేది మనకి ఇప్పుడు 1:30 ఇస్తున్నారు ఫారెక్స్ కి. సో 1:30తో మీరు ఈజీగా ఫారెక్స్ లో అంటే 2.5 నుంచి 3% రిస్క్ వరకు తీసుకోవచ్చు. ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే గోల్డ్ లో మాత్రం మీరు 1% 1 నుంచి 1.5% మించి మీరు తీసుకోలేరు రిస్క్. సో ఒకవేళ మీరు ఇంకా రిస్క్ ఎక్కువ తీసుకోవాలి అన్నప్పుడు స్టాప్ లాస్ పెంచుకోవడమే. సో ఇంకా అంతకు మించి మనకి వేరే ఆప్షన్ లేదు. అంటే ఇక్కడ 500 FX లేవరేజ్ ఎందుకు తగ్గించారు అన్నది కూడా నేను వాళ్ళతోని మాట్లాడాను. వాళ్ళు ఏం చెప్తున్నారంటే హై లేవరేజ్ ఎప్పుడంటే ఫర్మ్స్ ఇస్తాయో గ్యాంబ్లర్స్ ఎక్కువ వస్తారు. వన్స్ గ్యాంబ్లర్స్ ఎంటర్ అయితే మాత్రం ఫర్మ్ లో ఏం చేస్తారు, వాళ్ళ దగ్గర బ్యాక్ ఎండ్ లో క్యాష్ పట్టుకుని వస్తారు. ఒక 4 అకౌంట్స్ కి 2 అకౌంట్స్ ఒకే రోజు ఇంకా ఫుల్ రిస్క్ అయితే 1:1 1:2 పెడతారు. 5% డైలీ రావడం రిస్క్ చేస్తారు. సో అలాంటప్పుడు వాళ్ళు లైవ్ కి వెళ్ళారనుకోండి, వాళ్ళ ట్రేడ్స్ ని ఫర్మ్ కాపీ చేయలేదు. ఎందుకంటే వాళ్ళు స్కిల్ ట్రేడర్స్ కాదు, గ్యాంబ్లర్స్. తెలుసు ఫర్మ్ కూడా ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళ ట్రేడ్స్ కాపీ చేస్తే ఫర్మ్ హ్యూజ్ లాసెస్ లో ఆ ట్రేడ్స్ ని క్లోజ్ చేయాల్సి వస్తుందని. సో కాబట్టి వాళ్ళని అవాయిడ్ చేయాలంటే ఏం చేయాలి? సో వాళ్ళని మీరు గ్యాంబ్లర్స్ మీరు వద్దు ఫర్మ్ లోకి రావద్దని మనం చెప్పలేం. సో వాళ్ళని అవాయిడ్ చేయడానికి లేవరేజ్ తగ్గించారు. సో మీకు వన్స్ కొంచెం స్లోగా పాస్ అయినా సరే స్టాప్ లాస్ అడ్జస్ట్ చేసుకోండి. లేదంటే ఫారెక్స్ పేర్స్ తో పాటుగా గోల్డ్ లో కూడా కొంచెం అంటే రెండు కలిపి ట్రేడ్ చేస్తే కొంచెం ఈజీగా పాస్ అవ్వచ్చు. అదే బ్రో, ఇంకందుకని ఇంకా జీజేనే ఎక్కువ ఫోకస్ చేస్తున్నా గోల్డ్ కంటే. అంటే లెవరేజ్ కొంచెం 2.5 దాకా రిస్క్ తీసుకోవచ్చని. అవునవును, అది నేను మాట్లాడతాను. కొంచెం కొన్ని అకౌంట్స్ కన్నా సరే వన్స్ కన్సిస్టెన్సీ చూసి గ్యాంబ్లర్స్ అంటే స్పెషల్లీ అంటే నేను చెప్పాను అంటే మన గ్రూప్ నుంచి వెళ్ళిన వాళ్ళ లిస్టు వాళ్ళ దగ్గర స్పెషల్ గా ఉంటుంది. నేను ఎందుకు 500 FX మన గ్రూప్ లో అంత కాన్ఫిడెన్స్ గా చెప్తానంటే మన తెలుగు వాళ్ళకి ఇచ్చే ప్రయారిటీ ఫరం మొత్తంలో ఆ ఇంగ్లీష్ వాళ్ళు ఆ వేరే అదర్ కంట్రీస్ వారికి ఇచ్చే అంత ప్రయారిటీ ఉండదు. మన తెలుగు వాళ్ళకి నెక్స్ట్ లెవెల్ లో ఇంపార్టెన్స్ ఇస్తారు. సో నేను నెక్స్ట్ మీటింగ్ లో తప్పకుండా చెప్తాను ఈ లేవరేజ్ గురించి. లేవరేజ్ నా సాయశక్తిలో పెంచే ప్రయత్నం చేస్తాను. సో చూద్దాం, నెక్స్ట్ మీటింగ్ లో ఈ పాయింట్ నేను రైజ్ చేస్తాను. అంతే బ్రో. ఓకే, అండ్ ఇక్కడ గ్రూప్ లో ఇలా యూఎస్డిటి బై అండ్ సెల్ లో నాకు కావాలి ఇలాంటి మెసేజ్లు పెట్టకండి. ఎందుకంటే నేను ఎందుకు వద్దు అంటున్నానంటే లాస్ట్ రీసెంట్ గా ఒక పర్సన్ మన గ్రూప్ నుంచి 3 lakh అంట ఒక పర్సన్ పంపించారు 3 lakh. సో పంపించిన తర్వాత పర్సన్ క్రిప్టోని రిలీజ్ చేయలేదు, నెంబర్ బ్లాక్ లో పెట్టారు. 3 lakhs అంటే మాటలు కాదు. సో ఆ అమౌంట్ పోయింది. ఇప్పుడు ఆ పర్సన్ బ్రో నువ్వు ఏదో ఒక చేయి బ్రో కొంచెం చూడండి అంటే ఆ గ్రూప్ లో లేడు ఆ పర్సన్. అండ్ ఆ నెంబర్స్ నేను ట్రై చేస్తున్నా ఏం చేస్తున్నా సరే అవ్వట్లేదు. సో ఈజీగా స్కామ్ అయిపోతారు. ఇక్కడ ఉన్న వాళ్ళని అందరినీ మీరు నమ్మలేరు. సో ఎవరిని నమ్ముతారు? మీకు వాళ్ళు తెలుసా? ఏం తెలుసు? సో ఇలాంటి మీరు ఏం తెలుసుకోకుండా కానీ ట్రాన్సాక్షన్స్ చేస్తే చాలా అమౌంట్ లూజ్ అవ్వాల్సి వస్తుంది. సో అందుకే నేను ఈ P2Pకి సంబంధించిన ఏ వచ్చినా సరే ఎప్పటికప్పుడు డిలీట్ చేస్తూనే ఉంటున్నాను. దయచేసి P2P రెగ్యులేటెడ్ ఎక్స్చేంజెస్ లైక్ KuCoin కానీ బైనాన్స్ కానీ బిట్గెట్ కానీ వీటిలో మాత్రమే చేయండి. అందులో అంటే ఎక్స్చేంజెస్ హోల్డ్ చేస్తాయి ఫండ్స్ ని. సో మనకి సేఫ్టీ ఉంటుంది. కానీ ఇక్కడ మీరు థర్డ్ పార్టీలో ఇలా డైరెక్ట్ గా చేయడం వల్ల ఎవరు స్కామ్ చేసినా సరే మీరు ఎక్కడ కంప్లైంట్ ఇస్తారు? ఏం చేయగలరు? అవాయిడ్ చేయండి ఇలాంటి P2P చేయడం, అలాంటి ప్లాట్ఫామ్స్, స్పెషల్ టెలిగ్రామ్ లో. ఎవరు అలాంటి వాళ్ళు ఎవరికి తెలియదు.
సో చీచే చూస్తే సపోర్ట్ ఫామ్ చేసేలాగే ఉంది. ఇంకొక 7 మినిట్స్ ఉంది. గోల్డ్ చూస్తే మాత్రం చాలా చాలా బాగా మూవ్ అయింది. 70 పిప్స్ వెళ్ళింది. సెటప్ ఫామ్ అవ్వలేదు. ఓకే, ఈ రోజు నేను అన్ని చేసినట్టే మాక్సిమం. నాకు ఒక మంచి ట్రేడ్ ఇచ్చింది, బట్ ఇక్కడ కూడా ఇచ్చి ఉంటే బాగుంది. ఇక్కడ ఒక మంచి టాప్ కేసు ఉంటే ప్రీవియస్ క్యాండిల్ లోన్ కానీ బ్రేక్ చేస్తే ఇక్కడ మనం బ్రేక్అవుట్ ఎంట్రీ కింద తీసుకోవచ్చు. పక్కన రేంజ్ ఉంది కాబట్టి ఈజీ బ్రేక్అవుట్ ఎంట్రీ. టెక్స్ట్ బుక్ సెటప్. సో గ్రూప్ లో మన ట్రేడ్స్ ని అబ్జర్వ్ చేయండి. సో మన మాక్సిమం నీకు అంటే నేను తీసుకున్న ట్రేడ్స్ మీ అందరికి క్లియర్ గా అర్థం అవుతున్నాయి అనుకుంటున్నాను. ఎందుకంటే సెటప్ క్లియర్ గా మెన్షన్ చేస్తున్నాను, సెషన్ మెన్షన్ చేస్తున్నాను, అండ్ నేను తీసుకోవడానికి లాజిక్ కూడా రాస్తున్నాను, అండ్ ఎంత పర్సెంట్ ఎక్కడ క్లోజ్ చేశాను అంటే క్లెయిమ్ రేంజెస్ ఒకసారి చూడండి. మీరు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి ఆ ప్రొఫైల్ లో మీరు ఇవన్నీ చూస్తుంటే చదువుతుంటే మీకు తెలిసిపోతాయి కామన్ పాయింట్స్, సెటప్స్ కట్టని ఇవన్నీ. సో ఇవి మీకు ఉపయోగపడతాయి. మీరు ఏ స్ట్రాటజీ యూస్ చేస్తున్నా సరే మీ స్ట్రాటజీకి యాడ్ చేసుకుంటే కొంచెం ఎడ్జ్ పెరుగుతుంది. ఓకే, మ్యాజిక్ సాఫ్ట్వేర్ ఎఫెక్ట్స్ లో ఇష్యూ ఉందా? ఒకసారి నేను చెక్ చేస్తాను. సాఫ్ట్వేర్ ఎఫెక్ట్స్ ఐ థింక్ ప్రీ వర్షన్ వర్క్ అవుతుంది అనుకుంటా. మేబీ ప్రాబ్లం ఏ వైపు ఉండి ఉంటుంది. నేను చూస్తాను స్ట్రీమ్ అయిన తర్వాత. మీకు స్ట్రీమ్ అయిన తర్వాత నేను రెస్పాన్స్ ఇస్తాను. వావ్, నైస్. ఎలా ఉంటుంది? సో ఏంటంటే ఒక కన్సిస్టెంట్ గా మనం డిసిప్లైన్ తో ట్రేడ్ చేస్తే మన గ్రాఫ్ ఎలా ఉంటుంది. సో ఇక్కడ అంటే మెజారిటీ ఆఫ్ మెంబర్స్ కన్సిస్టెంట్ అంటే డిసిప్లైన్ ఉండదు. కన్సిస్టెన్సీ అండ్ డిసిప్లైన్ ఉంటే తప్పించి ఈ ట్రేడింగ్ ఫీల్డ్ లో మనం సక్సెస్ కావు. చూసారా ఈ కన్సిస్టెన్సీ? చూసారా లాట్ సైజెస్ కూడా ఎంత కన్సిస్టెంట్ గా ఉన్నాయో? వావ్, నైస్. 28%. సో బ్యాక్ టెస్ట్ చేయండి. సో మీరు ఏ స్ట్రాటజీ యూస్ చేసినా సరే, నేను చెప్పే స్ట్రాటజీ అనే కాదు, ఏ స్ట్రాటజీ యూస్ చేసినా బ్యాక్ టెస్ట్ చేయకుండా మీరు ట్రేడింగ్ చేస్తున్నారంటే మీరు ట్రేడింగ్ చేస్తున్నట్టు కాదు, గ్యాంబ్లింగ్ చేస్తున్నట్టు. సో మీరు ట్రేడింగ్ లో ఎప్పటికీ సక్సెస్ కాలేరు. సో బ్యాక్ టెస్టింగ్, ప్రాపర్ జర్నలింగ్ లేకపోతే మీరు నా వర్డ్స్ మార్క్ చేసుకోండి, లైఫ్ లో మీరు ట్రేడింగ్ లో సక్సెస్ కాదు. అది ఎందుకంటే నాకున్న ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను, నేను ఎంతో మందిని చూసిన ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను. మీరు ఎంత గొప్ప సక్సెస్ఫుల్ ట్రేడర్ అన్నా చూడండి, వాళ్ళని అడగండి మీరు జర్నలింగ్ చేస్తారా, మీ ట్రేడ్స్ మీరు నోట్ చేసుకుంటారా అని. చేసుకోను అన్నారు అంటే ఆయన సక్సెస్ఫుల్ ట్రేడరే కాదు. ఐఎమ్ షూర్ అట్లీస్ట్ ఇనిషియల్ 3 ఇప్పుడు ఒక 10 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి అవసరం లేదు, వాళ్ళకి బ్రెయిన్ లో ఫీడ్ అయిపోతాయి వాళ్ళ సెటప్స్ అవన్నీ. బట్ ఇనిషియల్ గా మీరు చేశారా అని అడగండి. ఫస్ట్ 3 to 4 years నేను చేశానని చెప్తారు ఎవరైనా సరే. అది ఇంపార్టెంట్. బట్ మనకి స్పెషల్లీ మన గ్రూప్ లో ఉన్న వాళ్ళు డామ్ షూర్ గా చెప్తాను, ఇక్కడ 1679 మెంబర్స్ ఉన్నారు. ఇందులో 99% దగ్గర జర్నలింగ్ ఉండదు. ఇలా ఎంతమంది జర్నల్ మెయింటైన్ చేస్తున్నారు? ఫ్రీ జర్నల్ ఇచ్చినా సరే ఒక్కరు కూడా ట్రేడ్ మెయింటైన్ చేయట్లేదు ఫ్రీ జర్నల్. ఒక్క నిమిషం, మీకు ఒక ఫ్రీ జర్నల్ కూడా నేను ఇస్తాను. స్టాక్ జర్నలింగ్ మెయింటైన్ చేయండి ప్లీజ్. జర్నలింగ్ మెయింటైన్ చేయకపోతే మీరు ప్రాఫిటబుల్ అవ్వడం చాలా కష్టం. సో ఇది మీరు కంప్లీట్లీ ఫ్రీ, ఒక్క రూపాయి కూడా దీనికి ఇన్వెస్ట్ చేయడం అవసరం లేదు. మన గ్రూప్ లో పోస్ట్ చేసేది ప్రతిదీ ఫ్రీ. మీరు అసలు ఎక్కడ మనీ పే చేయాల్సినవి నేను ఎప్పుడు పోస్ట్ చేయను. సో ఇది ఫ్రీ, జర్నలింగ్ ఫ్రీ, బ్యాక్ టెస్టింగ్ టూల్స్ ఫ్రీ, మ్యాజిక్ కీస్ ఫ్రీ, అన్ని ఫ్రీ. మీరు ఆ సాఫ్ట్వేర్ ఎఫెక్ట్స్ బై చేయాలంటే ఎంత పెట్టాలి తెలుసా? $120 పెట్టాలి, అంటే మోర్ దెన్ 10,000. మ్యాజిక్ కీస్ బై చేయాలంటే ఎంత పెట్టాలంటే $40 పర్ మంత్ పే చేయాలి సబ్స్క్రిప్షన్, అది కూడా ఫ్రీ. జర్నలింగ్, ఎలాంటి జర్నల్ మీరు తీసుకోవాలంటే మంత్కి $20 ఈజీగా పే చేయాలి, ఇది కూడా ఫ్రీ. ఇంత ఫ్రీ స్టాక్ ఉన్నా సరే మీరు యూజ్ చేసుకోవట్లేదు. అండ్ అమేజింగ్ కమ్యూనిటీ ఉంది, కమ్యూనిటీలో యాక్టివిటీ ఉండదు, ఏదో వస్తారు చూస్తారు వెళ్ళిపోతారు. అలా ఉంటే చాలా కష్టం అంటే చెప్తున్నాను కదా. ట్రేడింగ్ లో మీకంటే ది బెస్ట్ మైండ్స్ తో మీరు పోటీ పడుతున్నారు. అలా పోటీ పడతారంటే మీ దగ్గర ఏ నాలెడ్జ్ ఉండాలో, ఏ రేంజ్ డిసిప్లిన్ ఉండాలో అది మీకు వదిలేస్తుంది. ఓకే, ఇంకొక 3 minutes లో జీజే క్యాండిల్ క్లోజ్ అవబోతుంది. గోల్డ్ అంటే మాత్రం చాలా హ్యూజ్ గా మనకి టాప్ అయింది 80 pips. గోల్డ్ ఇంకా మనం చేసేది ఏమీ లేదు, ఒక పుల్ బ్యాక్ అంటే మాత్రం తప్పకుండా ఇవ్వాలి. సో అప్పటి వరకు వెయిట్ చేయడం. సమ్ మెంబర్స్ ఇక్కడ సెల్ చేశారు, అది నేను చూసాను. బట్ ఇక్కడ సెల్ చేసిన వాళ్ళు స్టాప్ లాస్ ఎక్కడ పెట్టారు అన్నదే చాలా రిస్క్. ఇక్కడ సెల్ చేసిన వాళ్ళు అసలు స్టాప్ లాస్ ఎక్కడ పెట్టాలి? ప్రీవియస్ క్యాండిల్ పెడితే 50 pips వస్తుంది, కరెంట్ క్యాండిల్ పెడితే 40 pips వస్తుంది. 40 pips స్టాప్ లాస్ అనేది చాలా ఎక్కువ. సో కరెక్ట్ ఏరియా కాదు సెల్ చేయడం. సింపుల్స్ అంటే ఇక్కడ సెల్ చేసి ఉంటే మీరు
చాలా రిస్క్ ఎక్కువ. ఇంకా అక్కడ స్టాప్ లాస్ కూడా మీరు పెట్టడానికి సరైన రీజన్ లేదు, స్టాప్ లాస్ చాలా ఎక్కువగా ఉంది. ఈ ట్రేడ్ అసలు తీసుకోవడానికి ఛాన్సే లేదు. ఓకే, ఇలాంటి అంటే ఇన్ని లైన్స్ యాడ్ చేసుకొని ఇన్ని ఇండికేటర్స్ ఎలా ట్రేడ్ చేస్తున్నారండి బాబు? అసలు నాకు లిటరలీ సమ్ టైమ్స్ ఇలాంటి లైన్స్ చూస్తే అసలు ఒక బిగినర్ గా చాలా కష్టం ఇలాంటి స్ట్రాటజీస్ నేర్చుకోవడం. అంటే మీరు ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే ఎప్పుడు చార్ట్స్ అనేవి క్లీన్ గా ఉంచుకుంటేనే మనకు అసలు ప్రైస్ కనిపిస్తుంది, అసలు ఏం చేస్తుంది, ప్రైస్ ఆక్షన్ ఎలా ఫామ్ అవుతుందని. ఇక్కడ నాకు తెలిసినంత వరకు ఇవి లాగింగ్ ఇండికేటర్స్ ఏంటి, మూవింగ్ యావరేజెస్ గట్రా అయిపోయిన తర్వాత మనకు చెప్తాయి ఇవి ఎందుకు పనిచేయవు. ఇక్కడ మీరు యూస్ చేసింది ఐ థింక్ ఫిబొనాచి రిట్రేస్మెంట్ అనుకుంటా. ఓకే, ఫిబొనాచి కొంతవరకు ఓకే. బట్ వన్స్ ఇది అయిన తర్వాత అంటే మీ అనాలిసిస్ కంప్లీట్ అయిన తర్వాత ఈ లైన్స్ ని హైడ్ చేసుకోండి. అప్పుడు మీకు డైరెక్షన్ క్లియర్ కనిపిస్తుంది అండ్ చార్ట్స్ క్లీన్ గా ఉంటాయి. వన్స్ చార్ట్స్ ఎంత క్లీన్ గా ఉంటే మనం అంత ఈజీగా అనాలిసిస్ చేయగలం. అది అన్ని ఇండికేటర్స్ యూజ్ చేస్తారు ఎందుకో నాకు ఇప్పటికీ అర్థం కాదు. సింపుల్ ప్రైస్ యాక్షన్ ఇండికేటర్స్ తో నేను ప్రాఫిటబుల్ అవ్వాలని చెప్పను. ఇండికేటర్స్ ఓకే, బట్ మోస్ట్ ఆఫ్ ది ఇండికేటర్స్ లాగింగ్ ఇండికేటర్స్ మీకు కన్ఫర్మేషన్స్ యూజ్ చేసుకోవచ్చు. కానీ బట్ నా ఒపీనియన్ ఏంటంటే నీడ్ లేదంటారు. సో అంత అవసరం లేదు ఇండికేటర్స్ యూజ్ చేసి సక్సెస్ఫుల్ ట్రేడర్స్ సమ్ మెంబర్స్ ఎక్కడ ఉన్నారు కానీ బట్ చాలా రేర్. ఆ రేర్ పర్సెంటేజ్ లో మీరు ఉన్నారు అంటే గ్రేటే, బట్ అవసరం లేదు. వేస్ట్ అవన్నీ ఇండికేటర్స్ అవన్నీ యాడ్ చేసుకొని తలనొప్పి. సింపుల్ ప్రైస్ యాక్షన్, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్, సింపుల్ మీకు సెటప్స్ తెలుసు కదా, రీటెస్ట్, పుల్ బ్యాక్, ఇవి చేసుకుంటూ కన్సిస్టెంట్ గా డిసిప్లిన్ ఉంటే ప్రింట్ చేయొచ్చు లిటరలీ మనీ, థౌసండ్స్ ఆఫ్ డాలర్స్. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఈ రోజు రేపటితో మనకి MyFinTech డిస్కౌంట్ ఎండ్ అవబోతుంది. సో 20% డిస్కౌంట్ MyFinTech దగ్గర నుంచి, అదే సీక్రెస్ట్ 100 దగ్గర నుంచి మనకు వచ్చింది కదా, అది రేపటితో ఎండ్ అవబోతుంది. సో మీరు ఎవరైనా అకౌంట్స్ తీసుకోవాలంటే మాత్రం ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ టైం. సో అసలు లేట్ చేయకండి. సో వన్స్ ఇది కానీ చూస్తే మీరు అంటే ఇది ఎండ్ అయితే మళ్ళీ డిస్కౌంట్ వస్తుందో రాదో మనం చెప్పలేం. ఎందుకంటే లాస్ట్ 2 weeks అసలు MyFinTech ఎటువంటి డిస్కౌంట్స్ ఇవ్వలేదు. సో మళ్ళీ ఈ మధ్య ఇచ్చింది 20%, మళ్ళీ ఇది అయిన తర్వాత వస్తుందో రాదో ఎవరికి తెలియదు. సో యూస్ చేసుకోండి. అండ్ పే అవుట్స్ గురించి మనకు పే చేస్తారు ఇది అలాంటి ఏ టెన్షన్స్ అవసరం లేదు. సో మన గ్రూప్ లో ఏది రికమెండ్ చేసినా సరే ది బెస్ట్ రీసెర్చ్ చేసి మన గ్రూప్ వాళ్ళకి ప్రయారిటీ ఇస్తే తప్పించి మనం రికమెండ్ చేయం. సో కాబట్టి ఎటువంటి ఇష్యూస్ లేవు. మీరు రూల్స్ ని కరెక్ట్ గా ఫాలో అవ్వండి, మిగతాదంతా నేను చూసుకుంటాను. సింపుల్. సో యూస్ చేసుకోండి. ఈ రోజు లాస్ట్ డేట్, సారీ రేపు లాస్ట్ డే అనుకుంటా. సో మీకు ఈ రోజు రేపు ఉంది. ఓకే, 30 minutes. రెసిస్టెన్స్ చాలా దగ్గర క్లోజ్ అయింది, స్టిల్ రెసిస్టెన్స్ మీద క్లోజ్ అవ్వలేదు. అండ్ ఇది కూడా అంతే గోల్డ్. సో నాకు తెలిసినంత వరకు ఇంకా లండన్ షెస్ లో పెద్దగా ఎటువంటి ట్రేడింగ్ ఆపర్చునిటీ ఇచ్చే అవకాశాలు లేవు. సో ఎన్వై సెషన్ లో మనకి వాల్యూమ్ తక్కువ ఉంటుంది. సో మేబీ ఎందుకంటే ఈరోజు బ్యాంక్ హాలిడే ఉంది కదా, దానివల్ల. అండ్ ఈ రోజు మనకి బ్రేకింగ్ న్యూస్ కూడా ఏమీ లేదు. ఓకే, సో ట్రంప్ గారు మై మీటింగ్ విత్ పుతిన్ కుడ్ బి వెరీ సూన్. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ న్యూస్. సో వన్స్ మనకి కానీ అంటే ఈ రష్యా వర్సెస్ యుక్రెయిన్ వార్ కానీ ఎండ్కి వస్తే అది మనకి క్రూడ్ ఆయిల్ లో చాలా చాలా సెల్లింగ్ క్రియేట్ చేస్తుంది. సో మీలో ఎవరైనా క్రూడ్ ఆయిల్ ట్రేడ్ చేస్తూ ఉంటే మాత్రం నా ఫండమెంటల్ నాలెడ్జ్ తో చెప్తాను, క్రూడ్ ఆయిల్ వన్స్ అంటే ఇప్పుడు వస్తున్న హెడ్ లైన్స్ ఈ న్యూస్ ఆర్టికల్స్ పరంగా రష్యా వర్సెస్ యుక్రెయిన్ వారు ఒక ఎండ్కి వస్తుంది, తప్పకుండా వస్తుంది. ఎందుకంటే మనకి ఎలన్ మస్క్ టీం కూడా రష్యా మీద ప్రెజర్ తీసుకొస్తున్నారు, పుతిన్ గారిని పుష్ చేస్తున్నారు. సో దీన్ని ఒక ఎండ్కి తీసుకురావాలని. వన్స్ మనకి రష్యా కానీ రష్యా వర్సెస్ యుక్రెయిన్ ఈ రెండు అగ్రిమెంట్ కి వచ్చి మనకి వార్ కానీ ఎండ్ చేస్తే రష్యన్ ఆయిల్ మీద ఉన్న శాంక్షన్స్ యుఎస్ లిఫ్ట్ చేస్తుంది. వన్స్ ఎప్పుడంటే రష్యన్ ఆయిల్ మీద ఉన్న శాంక్షన్స్ యుఎస్ లిఫ్ట్ చేస్తుందో రష్యన్ ఆయిల్ అనేది మార్కెట్ లోకి హ్యూజ్ గా ఫ్లో అవుతుంది. సో బ్రెంట్ ఆయిల్ ఎక్కడ ఉంది? బ్రెంట్ ఆయిల్ రైట్, యా $74 అలా ట్రేడ్ అవుతుంది. సో వన్స్ ఎప్పుడంటే మనకి రష్యన్ ఆయిల్ మీద ఉన్న శాంక్షన్స్ లిఫ్ట్ అవుతాయో మార్కెట్ లోకి హ్యూజ్ గా ఆయిల్ రష్యా నుంచి పంప్ అవుతుంది. సో మీకు తెలిసిందే కదా, సప్లై అండ్ డిమాండ్ మిస్ మ్యాచ్ వల్ల మన ఆయిల్ లో సమ్ కరెక్షన్ చూడొచ్చు. సో మోస్ట్ ఆఫ్ ద అనలిస్టులు ఎక్స్పెక్ట్ చేసేది అయితే
కాబట్టి ఈ డైల్ ని కొంచెం క్రూడ్ ఆయిల్ ఎవరంటే ట్రేడ్ చేస్తారో వాళ్ళు కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. అంటే దాని నుంచి వచ్చే ప్రతి హెడ్లైన్స్ కూడా మనకి హై ఇంపాక్ట్ అంటే ఉంటుంది, తప్పకుండా హై ఇంపాక్ట్ ఉంటుంది. 4 hours. వావ్, ఆల్రెడీ చూస్తే చాలా వరస్ట్ స్టేజ్ లోనే ఉన్నాయి. ఆయిల్ మంచి సపోర్ట్ ఏరియా దగ్గర ఉంది. అండ్ క్రూడ్ ఆయిల్, ఇంకో నెక్స్ట్ వచ్చి కమోడిటీ న్యాచురల్ గ్యాస్. సో న్యాచురల్ గ్యాస్ లో కూడా సెల్లింగ్ ఉంటుంది. న్యాచురల్ గ్యాస్ ప్రైజెస్ అంటే 50% కరెక్షన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో నేను తప్పకుండా అంటే నేనేమో ఎక్స్పెక్ట్ చేస్తున్నానంటే స్వింగ్ ట్రేడింగ్, అంటే స్వింగ్ లో న్యాచురల్ గ్యాస్ సెల్ చేద్దాం అనుకుంటున్నాను, బేస్డ్ ఆన్ ఫండమెంటల్ ఈవెంట్స్, టెక్నికల్స్ కాదు. సో ఒకవేళ ఈ డైల్ కానీ ఒక ఎండ్కి కానీ వస్తే, ఈ వార్ క్లోజ్ చేసి అంటే ఎండ్ చేసే రేంజ్ కానీ వస్తే నేను న్యాచురల్ గ్యాస్ సెల్ చేస్తాను. న్యాచురల్ గ్యాస్ ఇప్పుడు ఎట్లా ఉంది? $3.6 దగ్గర ఉంది. చాలా హ్యూజ్ గా పెరిగింది. అంటే ఇంత పెరగడానికి కారణం ఏంటంటే ఫండమెంటల్ న్యూస్. సో రష్యా దగ్గర నుంచి న్యాచురల్ గ్యాస్ రానివ్వలేదు. సో యుఎస్ హెవీగా శాంక్షన్స్ వేసింది. యూరోప్ బై చేయలేదు, అంటే వాళ్ళకి బై చేద్దాం అన్నా సరే యుఎస్ బై చేయనివ్వలేదు స్పెషల్లీ. సో దానివల్ల సప్లై తగ్గిపోయింది, డిమాండ్ పెరిగిపోయింది. దానివల్ల హ్యూజ్ గా న్యాచురల్ గ్యాస్ పెరిగింది. వన్స్ ఇప్పుడు కానీ ఈ వార్ ఒక ఎండ్కి వస్తే మాత్రం మళ్ళీ మనకి రష్యా నుంచి న్యాచురల్ గ్యాస్ యూరోపియన్ యూనియన్ లోకి ఫ్లో అవుతుంది. సో ఎప్పుడంటే యూరోపియన్ యూనియన్ లోకి హెవీ న్యాచురల్ గ్యాస్ వస్తుందో మనం కరెక్షన్ చూడవచ్చు. ఇక్కడ వరకు వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ. ఈ లెవెల్ వరకు 3.20 11% కరెక్షన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈజీగా. ఇవంతా టెక్నికల్ లెవెల్స్ బేస్ మీద కాదు, ఇవంతా ప్యూర్ ఫండమెంటల్ నాలెడ్జ్. సో కాబట్టి మీకు మేబీ టెక్నికల్ అనాలిసిస్ యూస్ చేసుకొని చేసేలా ఉంటే ఫండమెంటల్స్ నేర్చుకోవడం ఇంపార్టెంట్. ఎంత టెక్నికల్ నాలెడ్జ్ ఉన్నా సరే ఫండమెంటల్స్ మనకు ఉండాలి. ఎందుకంటే మార్కెట్ లో ఏం జరుగుతుంది ఏంటి అన్నది ఒక క్లారిటీ ఉండాలి కదా ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అంటే ఏ న్యూస్ ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుంది అన్నది చాలా ఇంపార్టెంట్. నేర్చుకోండి ఫండమెంటల్స్. investing.com చదవడం అండ్ ఫారెక్స్ ఫ్యాక్టరీ హెడ్లైన్స్ చదవడం. సో ఇవన్నీ మీకు చదువుతుంటే ఆటోమేటిక్ గా మీకే తెలుస్తుంది. ఏం పెద్ద రాకెట్ సైన్స్ ఏం కాదు, చాలా ఈజీ ఫండమెంటల్స్ నేర్చుకోవడం. ఓకే, సో ఇక్కడ జీజే చూస్తే మనకి ప్రీవియస్ క్యాండిల్ హైని బ్రేక్ చేసింది. సో ఇక్కడ ఇంపల్స్ ఎంట్రీ తీసుకోవచ్చా అంటే అస్సలు వద్దని చెప్తాను. రేంజ్ అంటే ఉంది, ఓకే, రేంజ్ అంటే మనకి ఇప్పుడు 30 పిప్స్ ఉంది, స్టాప్ లాస్ అంటే 13 పిప్స్ ఉంది, కానీ ఇంపల్స్ ఎంట్రీ కదా, వద్దు. సో ఇక్కడ ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఎప్పుడన్నా సరే మీరు 30 minutes లో ఇంపల్స్ ఎంట్రీ తీసుకుందాం అనుకుంటే మాత్రం మీకు 15 minutes అట్లీస్ట్ బ్రేక్అవుట్ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు ఇంపల్స్ ఎంట్రీ ప్లాన్ చేస్తున్నారు, ఇలా ప్రీవియస్ క్యాండిల్ హైని బ్రేక్ చేసింది, స్టాప్ లాస్ వచ్చి కరెంట్ క్యాండిల్ లో పెట్టారు, ఇక్కడ వరకు మీరు ప్లాన్ చేస్తున్నారు ఇంపల్స్ ఎంట్రీ. ఇప్పుడు 15 minutes లో కానీ క్యాండిల్ కానీ మీదన క్లోజ్ అయింది అనుకోండి, ఈ క్యాండిల్ ఇలా మీదన క్లోజ్ అయింది, ఈ క్యాండిల్ ఇలా మీదన క్లోజ్ అయింది అనుకోండి. సో అప్పుడు నెక్స్ట్ క్యాండిల్ మీ వైపు వెళ్ళే డైరెక్ట్ అంటే మీ వైపు వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ. సో అప్పుడు 30 minutes లో మీరు ఇంపల్స్ అంటే తీసుకున్నా సరే విన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ. ఇదని 15 minutes మీకు బ్రేక్అవుట్ ఇచ్చింది కాబట్టి. సో ఇలా ఏంటంటే మీరు హయ్యర్ టైం ఫ్రేమ్ ఇంపల్స్ అంటే తీసుకునేటప్పుడు లోయర్ టైం ఫ్రేమ్ కన్ఫర్మేషన్ చూసుకుంటే మీకు హెచ్చు పెరుగుతుంది. ఇంక ఇంపల్స్ అంటే తెలిసిందే కదా, రిస్క్ ఎక్కువ, సో విన్నింగ్ ప్రాబిలిటీ తక్కువగా ఉంటుంది. కాబట్టి అవాయిడ్ చేయండి బిగినర్స్ అంటే. లేదు అంటే ఒక 10 పిప్స్ దగ్గర మేము స్టాప్ లాస్ ఎంత 13 పిప్స్ ఉందా, ఒకవేళ ఇదే ట్రేడ్ గా మీరు తీసుకుంటే రిస్క్ ఎలా మేనేజ్ చేయాలి చెప్తే జరుగుతుందండి. ఇది మీరు తీసుకున్న ఇంపల్స్ ఎంట్రీస్ ఇప్పుడు తీసుకోకపోయినా మీకు ఫ్యూచర్ లో ఉపయోగపడుతుంది. వన్స్ ఈ క్యాండిల్ ఇక్కడ మీరు బై చేశారు కదా, ఇది ఇంపల్స్ ఎంట్రీ కాబట్టి ఆఫ్ రిస్క్ తో వెళ్తారు. ఈ క్యాండిల్ కానీ బేరిష్ గా ఫ్లిప్ అయితే మీరు 50% క్లోజ్ చేయాలి. బేరిష్ గా ఫ్లిప్ అవడం అంటే ఈ బుల్లిష్ కొన్న క్యాండిల్ బేరిష్ గా ఫ్లిప్ అయితే 50% క్లోజ్ చేయాలి. సో ఇలా మీరు ఇంపల్స్ ఎంట్రీస్ మేనేజ్ చేయాలి. వన్స్ ఇక్కడ మరి ప్రాఫిట్ ఎక్కడ బుక్ చేయాలంటే ఒక 10 to 15 పిప్స్ ఇచ్చిన తర్వాత మీరు స్టాప్ లాస్ బ్రేక్ కనుక తీసుకొచ్చి ఇక్కడ 90% క్లోజ్ చేస్తారు. లేదంటే ఇక్కడ 90% క్లోజ్ చేయకుండా మీకు ఫుల్ టార్గెట్ ఇక్కడ పెట్టుకుని బ్రేక్ ఈవెన్ దగ్గర హోల్డ్ చేస్తారు. స్టాప్ లాస్ బ్రేక్ ఈవెన్ తెస్తారు కాబట్టి అయితే ఫుల్ టార్గెట్ అమేజింగ్ ప్రాఫిట్ వస్తుంది, లేదా బ్రేక్ ఈవెన్ 0 లాస్ 0 ప్రాఫిట్. సో ఇక్కడ ఏది జరిగినా సరే మీరు విన్ విన్ సిచ్యువేషన్ లోనే ఉంటారు. సో ఇలా ట్రేడ్ చేయాలి. రిస్క్ మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్. మీకు ఇక్కడ ఫస్ట్ ట్రేడ్ లోకి ఎంటర్ అయిన తర్వాత మీకు ఎంత ప్రాఫిట్ వస్తుంది అది కాదు మీరు చూడాల్సింది, ఎంత నేను లూజ్ అవ్వడానికి రెడీగా ఉన్నాను. సో నేను అనుకున్న దానికంటే తక్కువ ఎలా లూజ్ అవ్వచ్చు, అంటే ఏ విధంగా రిస్క్ మేనేజ్ చేయొచ్చు. సో ఇది ఇంపార్టెంట్. అవి చూసుకొని కొంచెం జాగ్రత్త ట్రేడ్ చేస్తే ఈజీ, ట్రేడింగ్ లో ఎవరైనా సక్సెస్ అవుతారు. రిస్క్ మేనేజ్మెంట్ అంతే. సో నేను స్ట్రాటజీస్ కి పెద్దగా ఇంపార్టెన్స్ ఉంది. మీరు ఏ స్ట్రాటజీ యూస్ చేసినా సరే నేను పెద్దగా మీరు ఏ స్ట్రాటజీ యూస్ చేస్తున్నారు ఏం చేస్తున్నారని నేను పెద్దగా కేర్ చేయను.
ఏ స్ట్రాటజీ యూస్ చేసినా ప్రాపర్ రిస్క్ మేనేజ్మెంట్ తో ప్రాపర్ సైకాలజీ ఉంటే మీరు ఏ స్ట్రాటజీలో అన్నా సరే అద్భుతాలు క్రియేట్ చేయొచ్చు, అమేజింగ్ పేఅవుట్స్ తీసుకోవచ్చు. ఎంతమంది తీసుకోవట్లేదండి? నాకు తెలిసిన ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు 1:1 తో. ఐ థింక్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్ $200K పేఅవుట్స్ తీశారు, $2 లక్షల. అంటే సుమారు ఇండియాలో 1.8 crores. సో 1:1. చాలా మంది ఏమంటారు 1:1 రిస్క్ రివార్డ్ రేషియో అసలు ప్రాఫిటబుల్ కాదు, 1:1 తో ఎలా చేస్తారు, 1:10 కావాలని. నిన్న గ్రూప్ లో కూడా ఆర్గ్యుమెంట్, సమ్ నంబర్ ఎవరు బిట్ కాయిన్ బీటీసీలో 1000 points అన్న మినిమం, లేకపోతే అదేం ట్రేడింగ్ అని. అక్కడ అంటే ఆయన నేను తప్పు పట్టట్లేదు, ఆయన బిగినర్ మేబీ అయి ఉండొచ్చు. సో అక్కడ ఏంటంటే మీరు ఎప్పుడు అలా పాయింట్స్ లెక్కని చూడకూడదు. మీరు ఎప్పుడు రిస్క్ రివార్డ్ రేషియో అంటే మీకు ఎన్ని పాయింట్స్ కాదు మీకు కావాల్సింది, మీరు ఎంత రిస్క్ తీసుకుంటున్నారు, మీకు ఎంత రివార్డ్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడే చూడండి, ఇక్కడ నేను తీసుకున్న రిస్క్ అంతా 34, అంటే 34 పిప్స్, అంటే $3.4. నాకు వచ్చే ప్రాఫిట్ ఎంత 16. అంటే ఇక్కడ నాకు రిస్క్ రివార్డ్ రేషియో 1:4, అంటే 1:4.3, అంటే 1:4 చూసుకోండి, 0.8 పక్కన పెడితే. అంటే నేను ఇక్కడ 1% రిస్క్ తీసుకుంటే నాకు వచ్చేది 4%. అంటే ఇక్కడ ఈ 1% నేను ఇక్కడ $1,000 రిస్క్ చేస్తే నాకు వచ్చేది $4,000. ఇలా మనం ఏంటంటే ఎంత రిస్క్ చేస్తాం మనకి ఎంత వస్తుంది ఇలా చూడాలి తప్పించి ఇక్కడ 32 పాయింట్సా, ఇక్కడ 42 పాయింట్సా, ఎన్ని పాయింట్స్ అంటే ఎవరికి కావాలి, అదంతా అనవసరం. ఇక్కడ పాయింట్స్ తో అసలు ఈ నెంబర్స్ తో మీకు అనవసరం. ఈ నెంబర్స్ కాదు మీరు చూడాల్సింది, మీరు ఎంత రిస్క్ తీసుకుంటున్నారు, మీకు ఎంత వస్తుంది ఆ ట్రేడ్ మీరు విన్ అయితే. కొంచెం ఈ రిస్క్ మేనేజ్మెంట్ అంటే నేను అంటే మీలో సమ్ మెంబర్స్ అందరికీ తెలిసే ఉంటుంది, ఒకవేళ తెలియకపోతే ఏదో ఇలా పాయింట్స్ లెక్కన అక్కడ థింక్ చేయకండి, ఆర్ఆర్ లెక్కన థింక్ చేయండి. మనం ఎంత రిస్క్ తీసుకుంటున్నా ఎంత రివార్డ్ వస్తుంది అది. సో ఇది ట్రేడ్ ఎవరు తీసుకోవద్దు, నేను జస్ట్ చెప్పాను అంతే. సో ఇంపల్స్ అంటే ఇక్కడ కరెక్ట్ కాదు. వెయిట్ చేయండి బ్రేక్అవుట్ గురించి. ఓకే, సో ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా, ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఒకవేళ మీకు మాట్లాడే ఉద్దేశం లేకపోతే గ్రూప్ లో టైప్ చేసి పోస్ట్ చేయండి, నేను గ్రూప్ లో క్వశ్చన్స్ చదివి ఆన్సర్ చేస్తాను. లేదంటే మీకు మైక్ యాక్సెస్ ఉంది, నార్మల్ కూడా అడగచ్చు. నైస్. స్వామి లైవ్ డైలీ ఉంటుందా? ట్రై చేస్తాను డైలీ పెట్టడానికి. నాకు క్లారిటీ లేదు, అంటే నా టైంకి ఏమైనా అర్జెంట్ వర్క్ ఉంటే పెట్టట్లేదు. సో ఈసారి తప్పకుండా ట్రై చేస్తాను డైలీ పెట్టాలి. ఓకే, టైం ఏ టైం అండి? టైం అంటే మనకి లండన్ ఓపెన్ 11 నుంచి 12:30 ఆ టైం వరకు ఉంటుంది, అంటే ప్రీ లండన్. ఓకే, 11:30, 11. ఈ క్యాండిల్ క్లోజ్ అయితే మాత్రం మనం బయింగ్ చూడొచ్చు, మంచి రేంజ్ ఉంది, 25 pips వరకు. ఒకవేళ ఈ క్యాండిల్ కానీ బుల్లిష్ గా క్లోజ్ అయితే మీరు లెవెల్స్ చేంజ్ చేయాలి. నేను మళ్ళీ చెప్తున్నాను, సో ఎప్పుడు ఇలా ఫిక్స్డ్ గా లెవెల్స్ వదిలేకూడదు. మీరు వన్స్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఫామ్ అయ్యే కొద్దీ మీరు లెవెల్స్ చేంజ్ చేసుకుంటూ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఫామ్ అయింది కదా, ఈ క్యాండిల్ బుల్లిష్ గా క్లోజ్ అయితే మీరు ఏం చేయాలంటే ఇక్కడికి మీ సపోర్ట్ తీసుకురావాలి. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ మోస్ట్ రీసెంట్ సపోర్ట్ ఫామ్ అయింది కాబట్టి ఇది మీకు మోస్ట్ రీసెంట్ సపోర్ట్ అవుతుంది. అప్పుడు ఇక్కడ ఏమన్నా A+ సెటప్ ఇచ్చినా, లేదంటే ఇక్కడ ఏమైనా A+ సెటప్ ఇచ్చినా, లేదంటే ఇక్కడ బాటమ్ కేసు బుల్లిష్ గా ఫ్లిప్ అయినా సరే మీరు ఇక్కడ బై ట్రేడ్ క్యాచ్ చేయొచ్చు. సో పక్కన క్లెయిమ్ రేంజ్ ఉంది కాబట్టి. సో ఇలా ఏంటంటే లెవెల్స్ ఎప్పటికప్పుడు చేంజ్ చేయాలి. సో మనకి అంటే ఫామ్ అయిన లైక్ క్యాండిల్ స్ట్రక్చర్ బేస్ చేసుకుని, సో అంతేకాని ఒక ఫిక్స్డ్ లెవెల్స్ పెట్టుకుని అలా వెయిట్ చేయకూడదు. బ్రో గోల్డ్ 15 minutes క్యాండిల్ స్ట్రాంగ్ బుల్లిష్ గా క్లోజ్ అయ్యి తర్వాత అదే డౌన్ విక్ మంచి డౌన్ విక్ కేసు ఫ్లిప్ అవుతే తీసుకొచ్చంటావా బ్రో బై? తీసుకోవచ్చు, ఎందుకంటే పక్కన రేంజ్ ఉంది కదా, 90 pips ఉంది. ఇక్కడ విక్ ఎంత వేస్తుంది అన్నది ఇంపార్టెంట్. మీకు మరి ఒక 30 pips కూడా విక్ వేసింది అనుకోండి తీసుకోవచ్చు, ఎందుకంటే ప్రాపర్ విక్ మనకి రేంజ్ కూడా చాలా ఎక్కువ ఉంది కాబట్టి. విక్ కానీ వేయకుండా ప్రీవియస్ క్యాండిల్ హైన్ బ్రేక్ చేస్తే అవాయిడ్ చేయండి. అర్థమైందా? అర్థమైంది.
సో అండ్ మీలో ఫ్రీగా ఉన్నప్పుడు మన ఇన్స్టాగ్రామ్ చెక్ చేయండి, ఈ ట్రేడ్స్ చూడండి అసలు ఏంటి. అంటే ప్రతి ట్రేడ్ వెనకాల లాజిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చాలా క్లియర్ గా. సో ఎందుకు తీసుకున్నాను ఏంటి అనేది మీరు ఒకసారి అలా చూస్తూ ఉంటే సో ఇన్స్టాగ్రామ్ లో వాళ్ళు రీల్స్ చూస్తారు, ఆ రీల్స్ పక్కన పెట్టి ట్రేడ్స్ చూడండి, మీకు నాలెడ్జ్ వస్తుంది. అండ్ ఇందులో మన ఫండమెంటల్స్ గట చాలా డిస్కస్ చేస్తూ ఉంటాం. సో ఎందుకు తీసుకున్నాను, రీజన్ ఏంటి, ఎందుకు క్లోజ్ చేశాను, సో ఎలాంటి ట్రేడ్స్ ఎలా తీసుకోవచ్చు, ఇక్కడ ఎందుకు తీసుకున్నాను, ఇవన్నీ. సో పేఅవుట్స్ ఎలా తీసుకోవాలి, సో నేర్చుకోండి. ఒక ఫీల్డ్ లో మనం ఉన్నామంటే ఏ టు జెడ్ ప్రతిదీ నేర్చుకోవడంలో తప్పలేదు కదా. మీరు ఏ స్ట్రాటజీ యూస్ చేసినప్పుడు నేను చెప్పేవి మీరు అదర్ డిఫరెంట్ స్ట్రాటజీస్ అంటే మీకు టెక్నికల్స్ ఉపయోగపడదు, కానీ ఫండమెంటల్స్ ఉపయోగపడుతుంది కదా. ఫండమెంటల్స్ మీరన్నా నేనన్నా ఎవరన్నా సరే ఒకటే ఫండమెంటల్స్. సో మొత్తం ఎంత గొప్ప ట్రేడర్ అన్నా సరే ఒకే ఈవెంట్ ఉంటుంది. సో సేమ్ అందరూ చదివిది అదే న్యూస్ ఆర్టికల్ చదువుతాం. సో కాబట్టి ఫండమెంటల్స్ నేర్చుకోండి మీరు. టెక్నికల్స్ మనం యూస్ చేసే స్ట్రాటజీ యూస్ చేయకపోతే ఏదైనా డిసిప్లైన్ గా ఎలా ట్రేడ్ చేయాలి, సో మన లైఫ్ స్టైల్స్ చూసి అండ్ మనం చాలా సైకాలజీ గురించి చాలా మాట్లాడతాం. సో అవి మీకు ఉపయోగపడతాయి. సో నేర్చుకోవాలంటే చాలా నేర్చుకోవచ్చు. ఓకే, ఇంకొక 2 minutes లో క్యాండిల్ క్లోజ్ అవబోతుంది. 15 minutes క్యాండిల్ క్లోజ్ అవబోతుంది 2 minutes లో. ఇంకా 17 minutes ఉంది ఈ 30 minutes క్యాండిల్ క్లోజ్ అవ్వడానికి. రేంజ్ 25 pips ఉంది. ఒక 30 to 35 pips ఉంటే బాగుండు. జస్ట్ 25 pips ఉంది అంతే జీజే రేంజ్. సో బిట్ కాయిన్ ఎక్కడ ఉంది బ్రో? జీజీలో ఇప్పుడు 30 pips ఉన్నా అది ట్రేడ్ కౌంటర్ ట్రెండ్ ట్రేడ్ అవుతుంది కదా. అవును, ఇదంటే మాత్రం కౌంటర్ ట్రెండ్ ట్రేడ్, చాలా క్లియర్ కౌంటర్ ట్రెండ్ ట్రేడ్. ఎందుకంటే ఇంత ప్లేన్ డైరెక్షన్ లో కింద ఫాలో అవుతుంది కదా. అవును, రిస్కీ, చాలా రిస్కీ. బట్ మనకి వాల్యూమ్ అంటే ఇప్పుడు ఎక్స్చేంజ్ చాలా దగ్గరగా వచ్చాం కదా. సో వాల్యూమ్ తో ఇది ఫిల్ చేసే అవకాశాలు ఉన్నాయి ఈ రేంజ్ మొత్తం, పక్కన రేంజ్. కౌంటర్ ట్రెండ్ బ్రేక్అవుట్ ఎంట్రీ కింద ఇక్కడ ప్లాన్ చేయొచ్చు. బట్ కౌంటర్ ట్రెండ్ అంటే అక్కడ మన ట్రెండ్ కి అపోజిట్ గా వెళ్తున్నాం. సో లూజింగ్ పాసిబిలిటీ ఎక్కువ. ఓకే. బిట్ కాయిన్ వీక్లీ టైం ఫ్రేమ్ చూస్తే ఎన్ని వీక్స్ నుంచి కన్సల్టేషన్ లో ఉందో చూడండి. చాలా హ్యూజ్ కన్సల్టేషన్. చాలా 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 రోజుల నుంచి బిట్ కాయిన్ 90 అండ్ 100K కి మధ్యలో అలాగే ఉండిపోయింది. సో ఒకవేళ 100K కానీ బ్రేక్ చేస్తే 107, సో ఈ లెవెల్ కానీ బ్రేక్ చేస్తే బిట్ కాయిన్ లో మనం బుల్లిష్ మొమెంటం చూసే అవకాశం చాలా ఎక్కువ. అండ్ మీరు చూస్తే అర్జెంటీనా అనుకుంటా, ఒక్క నిమిషం, ఏదో ప్రెసిడెంట్ మీద క్రిమినల్ చార్జెస్ ఫైల్ చేశారు. పోస్ట్ చేశాను. సో అర్జెంటీనా, సో ఈయన అక్కడ ప్రెసిడెంట్ అంట. ఈయన ఏం చేశారంటే ఒక క్రిప్టో కాయిన్ ని, ఒక మీమ్ కాయిన్ ని ఈయన ట్విట్టర్ ప్రొఫైల్లో పిన్ చేశారంట. ఐ మీన్ ఒక ఫ్యూ అవర్స్ పోస్ట్ చేశారంట. ఈయన ఇలా పోస్ట్ చేసిన తర్వాత ఆ కాయిన్ అనేది $1 నుంచి $5 వెళ్ళింది. ఆ $5 దగ్గర ఆ టీం ఉంటుంది కదా, ఆ కాయిన్ ఎవరు డెవలప్ చేశారు ఆ టీం ఉంటుంది కదా, వాళ్ళందరూ ఎగ్జిట్ అయిపోయారంట. ఎవరంటే రీటైల్ ట్రేడర్స్ మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు బై చేశారో వాళ్ళందరూ బలైపోయారు. సో ఆ $5 దగ్గర నుంచి ఒక్కసారిగా అది 0.25 0.05 కి వచ్చేస్తుంది. అంటే ఇంత స్టేజ్ లో ఉన్నారు, కంట్రీస్ రన్ చేస్తున్నారు, వీళ్ళు ఎంత దారుణంగా తయారయ్యారు చూసారా. సో వీళ్ళు కంట్రీస్ లీడ్ చేస్తున్నారా. ఫన్నీ నిజంగా. ఎలాంటి ఇడియట్స్ కి మనం అంటే అక్కడ ఉన్న వాళ్ళు వాళ్ళ ఓట్ని అంటే ఓటు వేసి గెలిపించి కంట్రీని లీడ్ చేయమంటే వీళ్ళు ఎలాంటి క్రిప్టో కాయిన్స్ ని పంప్ అండ్ డంప్ చేస్తున్నారు. సో మళ్ళీ చెప్తున్నాను, మీమ్ కాయిన్స్ అనేవి అవి ఒక చెత్త. ఎలా అంటే ఒక పీస్ ఆఫ్ పేపర్, అంటే పేపర్ తో కూడా అది వాల్యూ లేని కాయిన్స్. సో మీరు నిజంగా మీమ్ కాయిన్స్ లో ట్రేడింగ్ చేస్తున్నారు అంటే అది ట్రేడింగ్ కాదు, లిటరల్లీ గ్యాంబ్లింగ్. ఎవరి దగ్గర మనీ ఉంటే వాడు ఆ కాయిన్ ఎలాగన్నా సరే ఆట ఆడించవచ్చు. మీరు చూస్తే చాలా మంది గట్టిగా 1,00,000 మంది ఫాలోవర్స్ ఉన్నవాడు కూడా మీమ్ కాయిన్ లాంచ్ చేసేస్తారు. సో మీమ్ కాయిన్ అనేది జస్ట్ మిమ్మల్ని యూజ్ చేసుకుని కమ్యూనిటీని, అంటే మీరు వాళ్ళ ఫాలోయింగ్ యూజ్ చేసుకుని వాళ్ళు మ్యానిపులేట్ చేయడానికి తప్పించి ఎందుకు ఉపయోగపడదు, దానికి యూజ్ కేసు ఉండదు. సో దయచేసి మీమ్ కాయిన్స్ లో ఇన్వెస్ట్మెంట్స్ ఆపండి. సో ఒకవేళ మీరు నిజంగా చేద్దాం అనుకుంటే మాత్రం ఆ అమౌంట్ పోయినా పర్వాలేదు అన్నవి మాత్రమే మీమ్ కాయిన్ లో తీసుకురండి. ఎందుకు ట్రంప్ గారు లాంచ్ చేసిన మీమ్ కాయిన్ ఏమైంది?
ఆయన ఎంత చెప్పారు మీమ్ కాయిన్స్, ఆయన ఎలక్షన్స్ ముందు కూడా ఈ మీమ్ కాయిన్స్ ని గట్రా మనం అసలు రానివ్వకూడదు, సో దీంట్లో చాలా మంది లూజ్ అవుతున్నారు, సో రెగ్యులేషన్స్ తీసుకురావాలి, ఎంత సోది చెప్పారు కదా. చూడండి ఏమైంది, ట్రంప్ అఫీషియల్ గా ట్విట్టర్ అకౌంట్ లో ప్రమోట్ చేశారు. ఇప్పుడు ఎక్కడ ఉంది, ఎంతవరకు వెళ్ళింది, 76 వెళ్ళింది, ఇప్పుడు ఎక్కడ ఉంది, 17 దగ్గర ఉంది. ఎంత దారుణం, ఎంత హ్యూజ్ గా. ఇక్కడ ఏ టీమ్ ఎగ్జిట్ అవ్వలేదా ఇందులోంచి, ఈ డెవలపర్స్ ఎగ్జిట్ అయి ఉండొచ్చు, లేదంటే అంటే ట్రంప్ గారు ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళకే బోల్డ్ ఇందులో హోల్డ్ చేసి వాళ్ళు ఎగ్జిట్ అయి ఉండొచ్చు. అంత ఫ్రాడ్, ఎవ్వరు మీ గురించి ఏమీ చేయరు. మీరు అంటే ఒక్కటి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ప్రతి ఒక్కరికి మీ మనీ కావాలి. సో మీ దగ్గర ఉన్న మనీని అంటే మనకి ఒక మాటలో చెప్పాలంటే తీసుకోవడానికే ఉన్నారు ఈ గవర్నమెంట్స్ కానీ, ఈ పొలిటీషియన్స్ కానీ, ఇవందరూ. సో వాళ్ళ మాటలు విని వాళ్ళు ఏదో మమ్మల్ని ప్రొటెక్ట్ చేయడానికి, రెగ్యులేషన్స్ కూడా ఇది మమ్మల్ని ప్రొటెక్ట్ చేయట్లేదు. సో ఇప్పుడు రెగ్యులేషన్ ఉంది, FTX కొలాప్స్ అవునప్పుడు ఎక్కడికి వెళ్ళింది, FTX మీ అందరికీ తెలిసే ఉంటుంది, వరల్డ్ లోనే సెకండ్ లార్జెస్ట్ క్రిప్టో ఎక్స్చేంజ్ బైనాన్స్ తర్వాత. FTX ఓవర్ నైట్ లోనే కొలాప్స్ అయిపోయింది. ఏది రెగ్యులేషన్ ఎక్కడ ఉంది, దగ్గరలో $8 బిలియన్ అంతా పోయింది. అందులో ఎవరైతే ఇన్వెస్ట్ చేశారో వాళ్ళందరూ. సో ఎవ్వరు ఒక్కరు కూడా పట్టించుకోలేదు. ఎవరిని ట్రస్ట్ చేయడానికి లేదు. సో అసలు అందుకే మీ సేఫ్టీ మీరే చూసుకోవాలి. సో ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు ఏంటి, సో ఎవరిని ట్రస్ట్ చేస్తున్నారు, ఎవరి మాటలు వింటున్నారు, సో అవన్నీ వన్స్ ఒక్కరు చెప్పింది అది మీ ఓన్ రీసెర్చ్ చేసిన తర్వాత మాత్రమే, మీకు ఒక కన్విక్షన్ వచ్చిన తర్వాత మాత్రమే మీరు ఇన్వెస్ట్ చేయాలి. అంతేకాని ఎవడో అది ఎంత గొప్పడవని మనకు అనవసరం ఏం చెప్పినా సరే. ఎంత దారుణం, ఎంతమంది బలైపోయి ఉంటారు ఈ మీమ్ కాయిన్ లో. అంతే, తప్పదు. నాలెడ్జ్ లేకపోతే ఇలాగే ఉంటుంది, ఇష్టం వచ్చిన కాయిన్స్ లో ఇన్వెస్ట్ చేసుకుంటూ ఉంటాయి. ప్రెసిడెంట్స్ ఇలాంటి కాయిన్స్ ని ప్రమోట్ చేయడం అంటే నాకు నిజంగా చాలా విచిత్రంగా ఉంది. ఎప్పుడు లేదు ఇలాంటి ట్రెండ్, ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువ. మళ్ళీ వీళ్ళని ఎలక్ట్ చేసి వీళ్ళ కంట్రీస్ లీడ్ చేయడం. ఓకే, గోల్డ్ చూస్తే చాలా హ్యూజ్ గా బులిష్ గా మోయింది ఈ క్యాండిల్. సో నాకు తెలిసినంత వరకు ఇక్కడ ఒక సపోర్ట్ ఫామ్ చేసే అవకాశాలు చాలా ఎక్కువ 10 minutes లో కానీ క్యాండిల్ క్లోజ్ అయితే. సో నెక్స్ట్ క్యాండిల్ కానీ ఒక మంచి బాటమ్ ఎక్కేసి ఫ్లిప్ అయితే రేంజ్ ఎంత ఉంది, 80 pips ఉంది. కానీ స్టాప్ లాస్ ఎంత వస్తుంది అన్నది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ స్టాప్ లాస్ కానీ 20 pips కట్ వస్తే మనం బయింగ్ చూడొచ్చు, పక్కన 80 pips ఉంది కాబట్టి. లేదు స్టాప్ లాస్ మనకి మరీ ఎక్కువగా 40 pips 50 pips కట్ వస్తే ట్రేడ్ అవ్వచ్చు. ఇంకా జీజే విషయానికి వస్తే ఇంకొక 10 minutes లో క్యాండిల్ క్లోజ్ అవబోతుంది. సో క్యాండిల్ క్లోజింగ్ గురించి వెయిట్ చేయండి. సో స్టిల్ క్యాండిల్ క్లోజ్ అయినా సరే నెక్స్ట్ క్యాండిల్ మంచి బాటమ్ ఎక్కేసి ప్రీవియస్ క్యాండిల్ హైని బ్రేక్ చేస్తేనే ట్రేడ్ తీసుకోవాలి, ఎందుకంటే ఇది కౌంటర్ ట్రెండ్ ట్రేడ్ కాబట్టి. సో అది ఇంక ఇది ఇంపల్సివ్ గా వెళ్ళిపోతే మనం చేసేది ఏం లేదు, ఎందుకంటే అది మన ప్లాన్ లో లేదు. చాలా ఇంపల్సివ్ గా మోయింది ఈ లో నుంచి ఇక్కడ వరకు. సో ఇక్కడ నుంచి ఇంకా ఇంపల్సివ్ గా వెళ్ళింది అంటే మాత్రం ఇది చాలా రేర్ కేసు. సో ఇలాంటి దగ్గర బై చేయడం అంత మంచిది కాదు. 10 pips స్టాప్ లాస్ పెట్టినా సరే 25 pips ఉంది రేంజ్, బట్ ఇంపల్స్ అంటే కాబట్టి అవాయిడ్ చేయడం బట్టి. ఫండమెంటల్ అనాలిసిస్ అంటే నాట్ ఓన్లీ ఎకనామిక్ నెంబర్స్, మనం అసలు ఏం జరుగుతుంది జనరల్ గా. ఇప్పుడు ఈ ఫండమెంటల్ ఈవెంట్స్ ఎలా ఉంటాయంటే, ఫారెక్స్ ఫ్యాక్టరీలో చూసేది ఇది మనకి ఫిక్స్డ్ ఈవెంట్స్, అంటే ఇది తప్పకుండా వచ్చే ఈవెంట్స్. ఇవందరికీ తెలుసు, మార్కెట్ లో మనకి నెక్స్ట్ వీక్ ఏ ఈవెంట్స్ వస్తాయి, నెక్స్ట్ వీక్ ఏం జరుగుతుంది, నెక్స్ట్ వీక్ ఏ ఈవెంట్స్ వస్తాయి అనేది అందరికీ తెలుసు. కాబట్టి ఈ నెంబర్స్ అనాలిసిస్ చేయడం ఈజీయే. సో ఇవి ఏ న్యూస్ ఆర్టికల్లో చదివినా లేదంటే మీరు నార్మల్ గా ప్రీవియస్ తో కంపేర్ చేసినా సరే ఈజీగా అనాలిసిస్ చేయొచ్చు. బట్ ఇక్కడ దీంతో పాటుగా బ్రేకింగ్ న్యూస్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు చూస్తే సడన్ గా ట్రంప్ గారు టారిఫ్స్ వేయరు, అంటే టారిఫ్ వేస్తే అది ఏ కంట్రీస్ మీద ఇంపాక్ట్ పడుతుంది, అది యుఎస్ కి అంటే టారిఫ్ వేసిన కంట్రీకి ఎంత ఇంపాక్ట్ చూపిస్తుంది అండ్ అదర్ కంట్రీస్ కి ఎంత ఇంపాక్ట్ చూపిస్తుంది. సో ఇలా ఇవి మీకు ఎలా వస్తుందంటే, అంటే ఇవి మనం ఎలా అనాలిసిస్ చేయాలి. ఇప్పుడు ఒక ట్రంప్ గారు స్టీల్ అండ్ అల్యూమినియం మీద టారిఫ్ వేశారు, అది ఏ కంట్రీస్ కి నెగటివ్, ఏ కంట్రీస్ పాజిటివ్, ఇది మనకి ఎలా తెలుస్తుందంటే investing.com ఓపెన్ చేసి మీరు చదవండి, ఆర్టికల్స్ చదవండి, వాళ్ళు చాలా క్లియర్ గా రాస్తారు. వన్స్ మీకు అలా చదివి కొద్ది ఇనిషియల్ గా అర్థం కాదు. సో వాళ్ళు అంటే వన్స్ మీరు అలా రిపీట్ చేస్తూ అంటే చదివి కొద్ది చాలా ఆర్టికల్స్ ప్రింట్ అవుతాయి. సో ఎప్పటికప్పుడు మాట్లాడుతూనే ఉంటారు, ఎందుకంటే టారిఫ్స్ అనేది ఏదో ఒక చిన్న హెడ్లైన్ కాదు కదా, మనకి మల్టిపుల్ ఆర్టికల్స్ రాస్తుంటారు. సో
మీరు అలా వన్స్ అవి చదువుతూ ఉంటే మీకు అర్థం అవుతుంది ఏ కంట్రీస్ కి ఇంపాక్ట్ పడుతుంది. సో యుఎస్ మీద ఆ టారిఫ్ ఇంపాక్ట్ ఎంత పడుతుంది. ఒకవేళ ఇప్పుడు చైనా మీద టారిఫ్ వేశారు, చైనా ఊరుకుంది 10% టారిఫ్ వేసింది యుఎస్ గూడ్స్ మీద. అండ్ కెనడా మీద వేస్తానన్నారు, కెనడా ఇలా వేయకముందే మేము $150 బిలియన్ వర్త్ ఆఫ్ గూడ్స్ మీద యుఎస్ కి సంబంధించిన గూడ్స్ మీద టారిఫ్ వేస్తానన్నది. సో ఇవన్నీ మీకు తెలుస్తాయి. వన్స్ న్యూస్ చదవడం ద్వారానే మనకు తెలుస్తుంది ఫండమెంటల్ అనాలిసిస్ అనేది. మన ఇక్కడ ఏదో ఇలాంటి ఫండమెంటల్ గా అంటే ముందుగా వచ్చే ఎకనామిక్ క్యాలెండర్ లో చూస్తే మనకి ఏం తెలియదు. సో ఇవి జస్ట్ ఫిక్స్డ్ ఈవెంట్స్. సో ఈవెంట్స్ బేస్ చేసుకుని మనం కొంతవరకు నేర్చుకోవచ్చు, కానీ మెజారిటీ ఆఫ్ మొత్తం మన investing.com, ఫారెక్స్ ఫ్యాక్టరీ, లేదంటే ట్విట్టర్ లో సమ్ ఫండమెంటల్ అనాలిసిస్ ఉండే అంటే చెప్పే ట్విట్టర్ అకౌంట్స్ ఉంటాయి. సో అవి ఫాలో అవ్వడం వల్ల సో అలా నేర్చుకోవాలి. నాట్ ఓన్లీ నెంబర్స్, మొత్తం మ్యాక్రో అండ్ మైక్రో రెండు కూడా చాలా ఇంపార్టెంట్. బిట్ కాయిన్ వ్యూ 100 TP1 ఇవి పివట్ పాయింట్స్ అనుకుంటా నాకు తెలిసినంత వరకు. నైస్. ఓకే, ఒక 8 minutes లో క్యాండిల్ క్లోజ్ అవబోతుంది చీజే అండ్ గోల్డ్ కూడా. ఓకే, సో మీకు ఎవరికి ఎటువంటి క్వశ్చన్స్ లేకపోతే నేను ఇక్కడితో స్ట్రీమ్ ఎండ్ చేస్తాను. సో ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగొచ్చు, క్వశ్చన్స్ ఆన్సర్ చేసి ఎండ్ చేస్తాను. ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఓకే, సో ఎవరికి ఎటువంటి క్వశ్చన్స్ లేవనుకుంటున్నాను. సో ఇక్కడితో నేను స్ట్రీమ్ ఎండ్ చేస్తున్నాను. అండ్ స్ట్రీమ్ ఎండ్ చేసే ముందు ఒక స్మాల్ అప్డేట్. సో మీలో ఎవరైనా మన స్ట్రాటజీ నేర్చుకోవాలి అనుకుంటే లైక్ ఫండమెంటల్స్, టెక్నికల్స్, సో సైకాలజీ, సో ఇలా A to Z అంటే నేను ఏం ట్రేడ్ చేస్తున్నానో అదంతా మీరు నేర్చుకోవాలి అంటే సెటప్స్ కానీ ఆ రిస్క్ మేనేజ్మెంట్ టెక్నిక్స్ కానీ మనకి మెంటర్షిప్ ఉంది. ఐఎమ్ షూర్ గా చెప్తున్నాను, ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ మెంటర్షిప్. అండ్ వన్స్ మీరు ఇందులో జాయిన్ అయిన తర్వాత మీకు ఇంక ఎటువంటి డౌట్స్ ఉండవు. అది సైకాలజీ అన్నా, ఫండమెంటల్స్ అన్నా, టెక్నికల్స్ అన్నా, సెంట్రల్ బ్యాంక్స్ గురించి, ఇంకా న్యూస్ ఎలా క్లియర్ గా ఎలా రీచ్ చేయాలి, మనకి ఎలా తెలుసుకోవాలి, సో అవంతా మనం ఇందులో చాలా క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. సో వన్స్ ఇక్కడ కంప్లీట్ పేమెంట్ డీటెయిల్స్ అవన్నీ ఇవ్వడం జరిగింది. అండ్ మీరు పేమెంట్ చేసిన తర్వాత పెయిడ్ టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవుతారు. సో ఇక్కడ మీరు తీసుకున్న ట్రేడ్స్ ఇవన్నీ పోస్ట్ చేయొచ్చు, అంటే మీకున్న డౌట్స్ అడగొచ్చు. సో ఇక్కడ చూసారా, సో నా గ్రూప్ మెంబర్స్ తీసుకున్న ట్రేడ్స్ ఇవన్నీ వాళ్ళు తీసుకున్న ట్రేడ్స్. సో ఇలా మీరు తీసుకున్న ట్రేడ్స్ పోస్ట్ చేయొచ్చు. అండ్ మీకున్న డౌట్స్ ఇక్కడ నుంచి అడిగితే నేను ప్రతి క్వశ్చన్ కి ఆన్సర్ చేస్తాను. అండ్ మన గ్రూప్ మెంబర్స్ కూడా ఆన్సర్ చేస్తారు. 24 members ఉన్నారు. సో మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం నేను టెలిగ్రామ్ నుంచి కాంటాక్ట్ అవ్వండి. లేదు బ్రో నేను పే చేయలేను అంటే ఏం ప్రాబ్లం లేదు. కంటెంట్ చాలా ఉంది యూట్యూబ్ మొత్తంలో, మనం చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది. సో దాన్ని చూసి నేర్చుకోండి. పెయిడ్ చేసే నేర్చుకోవాలని ఏం లేదు. సో ఫ్రీ స్టఫ్ ఉంది, ఫ్రీ కంటెంట్ ఉంది, చాలా ఉంది. ఎండ్ ఆఫ్ ద డే మీకు నాలెడ్జ్ ఇంపార్టెంట్. సో నేర్చుకున్న తర్వాత మాత్రం ట్రేడింగ్ స్టార్ట్ చేయండి. సో అలా కాకుండా ఇష్టం వచ్చినట్టు నాలెడ్జ్ లేనప్పుడు కానీ ట్రేడింగ్ చేస్తే మాత్రం మీకు ఉన్న క్యాపిటల్ పోతుంది. సో మీకు నాలెడ్జ్ వచ్చే టైంకి క్యాపిటల్ ఉంటుంది. సో అది మెంటర్షిప్ డీటెయిల్స్ మీకు పైన ఉన్నాయి కదా, ఎంత క్లియర్ గా నేను మళ్ళీ వాటర్ మెంటర్షిప్ డీటెయిల్స్ అని అడుగుతున్నారు. ఒకసారి పైన ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. జీజే విత్ డౌన్ వేస్తే బై చేయొచ్చా? రేంజ్ ఎంతో లేదు, జస్ట్ 20 pips మాత్రమే ఉంది. ఒక 10 pips స్టాప్ లాస్ వస్తే ఆఫ్ రిస్క్ తో బై చేయండి. ఇది కౌంటర్ ట్రెండ్ కాబట్టి కొంచెం రిస్క్ ఎక్కువే. బట్ మనకి ఎక్స్చేంజ్ ఓపెనింగ్ కి అంటే లండన్ ఓపెనింగ్ కి చాలా దగ్గరగా ఉన్నాం కాబట్టి పక్కన క్లీన్ రేంజ్ ఫిల్ చేసే ఛాన్సెస్ ఉంది. బట్ బాటమ్ విక్ కొంచెం స్టేఫర్ విక్ వేసేంత వరకు వెయిట్ చేయండి. ఇంకా గోల్డ్ అంటే కొంచెం అవాయిడ్ చేయడం బెటర్. ఒకవేళ మరీ స్టేఫర్ విక్ వేసి బ్రేక్ చేస్తే ఓకే, కానీ మరి చిన్న చిన్న విక్స్ తో బ్రేక్ చేస్తే మాత్రం రేంజ్ లేదు. 70 pips ఉంది అంతే. కానీ స్టాప్ లాస్ ఎంత వస్తుంది అన్నది కూడా ఇంపార్టెంట్ కదా. స్టాప్ లాస్ కొంచెం తక్కువ వస్తే ఒక 30 pips వస్తే 70 pips 1:2 ఉంది కాబట్టి తీసుకోవచ్చు. మరీ తక్కువ కానీ మరి ఎక్కువ కానీ స్టాప్ లాస్ వస్తే మాత్రం అవాయిడ్ చేయండి. స్టిల్ ఓవరాల్ ట్రెండ్ అంటే మాత్రం గోల్డ్ సూపర్ బులిష్. కరెంట్ స్వింగ్ డౌన్ సైడ్ ఉన్నా సరే ఓవరాల్ ట్రెండ్ బులిష్ గానే ఉంది. సో ఈ లెవెల్ మీద చూడండి, గోల్డ్ బయింగ్ చూస్తే మాత్రం చాలా మంచి రేంజ్ ఉంది 150 pips వరకు. సో క్యాండిల్ క్లోజ్ అయితే లెవెల్ మీద బయింగ్ చూడండి. అండ్ ఈ రోజు మర్చిపోకండి, ఎన్వై సెషన్ లో మనకి యుఎస్ బ్యాంక్స్ అనేవి క్లోజ్ లో ఉంటాయి కాబట్టి వాల్యూమ్ తక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. 100% ఉంటుందా అంటే 100% ఎవరికి తెలియదు. సో సమ్ టైమ్స్ వాల్యూమ్ ఉంటుంది, సమ్ టైమ్స్ ఉండదు. సో ఒకవేళ తక్కువగా ఉంటే ట్రేడ్ చేయొద్దు. మీరు ఇండెక్సెస్ లో ట్రేడ్ చేసేలా ఉంటే US30, NASH 100, S&P 500 అసలు ఈ రోజు టచ్ చేయొద్దు. వాటి ఇండెక్సెస్ కంప్లీట్ గా క్లోజ్ లో ఉంటాయి కాబట్టి వాల్యూమే ఉంటుంది. గోల్డ్ ఒకటి అంటే ఓకే, కొంతవరకు పర్వాలేదు. ఓకే గైస్, ఎక్కడితో ఎండ్ చేస్తున్నాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం టెలిగ్రామ్ గ్రూప్ లో అడగండి. అండ్ ఈ స్ట్రీమ్ ఎవరైనా యూట్యూబ్ లో చూస్తే మాత్రం డిస్క్రిప్షన్ లో మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంటుంది. సో జాయిన్ అవ్వండి. ఈ స్ట్రీమ్ నేను యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ.